అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రనస్య నాలెడ్జ్ ఆఫ్ ఎకనామిక్స్. దిస్ ఇస్ డాక్టర్ జీవి విజయశ్రీ. ఈ రోజు నేను ముందుగా స్టాటిస్టిక్స్ అనే సబ్జెక్ట్ ని స్టార్ట్ చేయబోతున్నాను. మనం అందరం కూడా ఎకనామిక్స్ లో స్టాటిస్టిక్స్ వన్ ఆఫ్ ద పార్ట్ గా చదువుకుంటాం. మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్, ఇండియన్ ఎకానమీ, పబ్లిక్ ఎకనామిక్స్ వాటితో పాటుగా మనం స్టాటిస్టిక్స్ అనే సబ్జెక్ట్ ని కూడా మనం చదువుకుంటాం. స్టాటిస్టిక్స్ చదివేటప్పుడు ఏంటంటే కొద్దిగా ఆ ప్రాబ్లమ్స్ చేయడం కావచ్చు, ఆ ఈక్వేషన్స్, అర్థమెటిక్ మీన్, మీడియన్, కొరిలేషన్స్ ఇవన్నీ చదివేటప్పుడు మనకి చాలా చాలా డౌట్స్ వస్తుంటాయి. మనకి అప్పుడు కన్ఫ్యూజన్ కూడా వస్తుంటుంది. ఏ విధంగా చేయాలని, లేకపోతే టీచర్స్ చెప్పినప్పుడు కొంచెం అర్థం కాకపోవడం, మళ్ళీ మనం ఇంటికి వచ్చి మనం ప్రాక్టీస్ చేయడం, ఇవన్నీ చేయడం ద్వారా మనకి ఏంటంటే స్టాటిస్టిక్స్ ఈజీగా అర్థమైపోద్ది. అందులో పెద్ద మనం భయపడాల్సిన అవసరం అయితే లేదు. సో నేను ముందుగా మీకు స్టాటిస్టిక్స్ అనే సబ్జెక్ట్ ముందుకు వస్తున్నాను. ఈ రోజు నేను చెప్పబోయే సబ్జెక్ట్ లో ఫస్ట్ మనకి స్టాటిస్టిక్స్ అంటే ఏమిటి, స్టాటిస్టిక్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది మనం తెలుసుకుందాం. స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ అనేది ఓన్లీ మనకి ఎకనామిక్స్ లోనే కాదు, మనకి మేనేజ్మెంట్ లో ఉంటుంది, బీబీలో ఉంటుంది, బీకామ్ లో ఉంటుంది, ఒక రీసెర్చ్ లో ఉంటుంది, బిజినెస్ సెక్టర్ లో తీసుకుంటారు. అన్ని రంగాల్లో కూడా మనకి స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ అనేది ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ చేసిన వాళ్ళకి బయట కూడా మనకి చాలా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయో కూడా మనకి నెక్స్ట్ ఒక వీడియో చేయబోతున్నాను. ఆ వీడియోలో డిస్కస్ చేస్తాను క్లియర్ గా. సో మన వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే ఈ సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేసినట్లు అవుతుంది. అలాగే మీకు కూడా, మీతో పాటు మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కూడా ఎగ్జామ్స్ లో కానీ, వాళ్ళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా మనకి స్టాటిస్టిక్స్ చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. సో ఈ రోజు మన వీడియోలోకి, ఈ రోజు చెప్పబోయే టాపిక్ లోకి ఎంటర్ అయిపోతాము. వాట్ ఈస్ స్టాటిస్టిక్స్? స్టాటిస్టిక్స్ ముందు మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనేది ఈరోజు చూస్తే, ద వర్డ్ స్టాటిస్టిక్స్ రిఫర్స్ టు ది క్వాంటిటేటివ్ ఇన్ఫర్మేషన్. మనకి ఎకనామిక్స్ లో చూడండి, డిమాండ్ అనేది చాలా డిటర్మినెంట్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇన్కమ్ ఆఫ్ ది ఇండివిజువల్స్ తీసుకోవచ్చు, టేస్ట్ అండ్ హ్యాబిట్స్ ఆఫ్ ది పీపుల్ అని, ఇలా మనకి రకరకాలుగా డిటర్మినెంట్ ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయి. మనం సప్లై తగ్గట్లు డిమాండ్ మారుతుండొచ్చు, డిమాండ్ తగ్గ సప్లై, ఇవన్నీ మనం చదువుతూ ఉంటాం. మనం అవన్నీ కూడా నోట్తో చెప్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ డిమాండ్ పెరుగుతున్నప్పుడు దాని సప్లై మనం షార్ట్ పీరియడ్ లో అందించకపోతే డిమాండ్ పెరుగుతూ ఉంటుంది, దానివల్ల మనకి ఇన్ఫ్లేషన్ వస్తూ ఉంటుంది, ఈ విధంగా చెప్పుకున్నాం. కానీ ఇవన్నీ మనం నోటి మాటగా చెప్తూ ఉంటాం తప్ప ఖచ్చితంగా చెప్పలేం, ఒక యాక్యురసీతో చెప్పలేం. అలాంటప్పుడు మనకి స్టాటిస్టిక్స్ అనేది క్వాంటిటేటివ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే మీకు నెంబర్ వైజ్, క్వాంటిటేటివ్ అంటే ఎంపిరికల్ ఎవిడెన్స్, న్యూమరికల్ డేటాతో మనకి స్టాటిస్టిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దీనివల్ల ఏమిటంటే మనకి కరెక్ట్ గా ఒక పాలసీ మేకింగ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్ గా ఇప్పుడు 2% ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, లేకపోతే జీడిపి ఎంత పెరుగుతుంది అని మనం ఖచ్చితంగా ఒక పర్సంటేజ్ చెప్పడం వల్ల ఏమవుతుందంటే మనకు ఒక ఎఫెక్టివ్నెస్ గా మనం ఒక పాలసీ మేకింగ్ చేయగలుగుతాం. అదే మనం ఎంపిరికల్ ఎవిడెన్స్ తో చెప్పలేకపోతే దానికి తగ్గట్లు మనం ఒక డౌట్ఫుల్ గా మనం ముందుకు వెళ్తూ ఉంటాం. సో స్టాటిస్టిక్స్ అనేది మనకి క్వాంటిటేటివ్ ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వడం జరుగుతుంది. మనకందరికీ తెలుసు, ఇండియా ఇస్ ఏ డెవలపింగ్ కంట్రీ. ఈ రోజుల్లో మన 21వ శతాబ్దంలో ప్రతి దేశం కూడా ఒక దేశంతో ఒకటి కాంపిటేటివ్ గా ఉంటుంది. ఇలాంటి టైంలో మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ పక్క దేశాల నుంచి మనం తీసుకోవడానికి కావచ్చు, లేదా పక్క దేశాలు అవలంబిస్తున్న పాలసీలు కావచ్చు, మనం క్వాంటిటేటివ్ మేనర్ లో డెవలప్ చేసుకోవాలంటే కంపల్సరీ మనం స్టాటిస్టిక్స్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది ఇక్కడ. సో ద వర్డ్ స్టాటిస్టిక్స్ రిఫర్స్ టు క్వాంటిటేటివ్ ఇన్ఫర్మేషన్. మళ్ళీ చెప్తున్నాను, ఇది మీరు క్వాంటిటేటివ్ ఇన్ఫర్మేషన్ అనేది గుర్తుపెట్టుకోండి. మీకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ మీద అడిగినా కూడా మీరు క్వాంటిటేటివ్ ఇన్ఫర్మేషన్ అనేది స్టాటిస్టిక్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అట్ ద సేమ్ టైం స్టాటిస్టిక్స్ ఇస్ ఏ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ఇది మ్యాథమెటిక్స్ లో వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ గా మనం స్టాటిస్టిక్స్ అనేది చదువుతూ ఉంటాం. నెక్స్ట్, నెంబర్స్ ప్రొవైడ్ ద రా మెటీరియల్ ఆఫ్ స్టాటిస్టిక్స్. మనం స్టాటిస్టిక్స్ చేయాలి అంటే మెయిన్ మనం నెంబర్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మీకు ఇచ్చిన వాల్యూస్ ని, లేదా మీరు కలెక్ట్ చేసిన డేటాని, దాన్ని మనం ప్రజెంట్ చేసి, అనాలిసిస్ చేసి, ఇంటర్ప్రిటేషన్ చేయాలంటే మనకు ముందుగా ఉండవలసింది నెంబర్స్. ఆ నెంబర్స్ అనేవి ఏమవుతుంది, స్టాటిస్టిక్స్ కి ఒక రా మెటీరియల్ గా ఉపయోగపడుతుంది. మనం ఒక వస్తువుని ప్రొడ్యూస్ చేయాలంటే దానికి కావాల్సిన ఉత్పత్తి చేయడానికి మనం చాలా వస్తువులను వినియోగిస్తూ ఉంటాం రా మెటీరియల్స్ కింద. అలా మనకి స్టాటిస్టిక్స్ కి రా మెటీరియల్ ఏది అంటే మనకి నెంబర్స్ అని చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, స్టాటిస్టిక్స్ వల్ల మనకి ఉపయోగం అంటే హైలీ కన్వీనియంట్ ఫార్మ్స్ ఆఫ్ కమ్యూనికేషన్. ఈజీగా మనకి
ఒక సెక్టర్లో మనకి ప్రాఫిట్స్ వస్తున్నాయా, ఒక సెక్టర్లో లేకపోతే లాస్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా మనకి ఒక పర్సంటేజ్ లేకపోవచ్చు, లేకపోతే ఒక చేంజెస్ కూడా మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ స్టాటిస్టిక్స్ అనేది క్లియర్గా ఇస్తుంది మనకి క్లారిటీగా. నెక్స్ట్ క్లియర్, ప్రిసైజ్ అండ్ మీనింగ్ఫుల్ అండ్ ఫ్రేమింగ్ సూటబుల్ పాలసీస్, మనకి మీనింగ్ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్ వీటి స్టాటిస్టిక్స్ మనం ఏం చేయొచ్చు అంటే డయాగ్రమెటిక్ గా కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే చూడగానే మనకి ఆ ప్రాబ్లం మీద మనకి ఒక మీనింగ్ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. ఎప్పుడైతే మీకు మీనింగ్ఫుల్ క్లారిటీ వచ్చిందో పాలసీ మేకింగ్ చేయడంలో మీకు అది చాలా ఈజీ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ స్టాటిస్టిక్స్ కంటైన్ ఫిగర్స్ అండ్ న్యూమరికల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఫ్యాక్ట్స్. న్యూమరికల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఫ్యాక్ట్స్ మనకి నిజాలను ఇది బయట పెడుతూ ఉంటుంది. అది న్యూమరికల్ గా. మనం నోట్తో చెప్పడం అనుకోండి, అది ఇంకా డౌట్ఫుల్ గా చెప్పొచ్చు. ఒకవేళ అవ్వచ్చేమో లేకపోతే కాదేమో అనే ఒక డౌట్ ఉంటుంది. కానీ మనం ఎప్పుడైతే మీరు న్యూమరికల్ వేలో చెప్పారో 100% అక్కడ కనబడిపోతూ ఉంటుంది న్యూమరికల్ గా చెప్పినప్పుడు. సో ఎగ్జాంపుల్ తీసుకోండి, మీ మార్క్స్ తీసుకోండి, మీకు ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ 75%, 72%, 90%, 85% మీరు చెప్తారు. ఇంకా అందులో డౌట్ పడడానికి అంటూ ఏమీ లేదు. మీకు ఆ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, మనకి స్టాటిస్టిక్స్ టెక్నిక్స్ యూజ్ చేసి మీకు పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తారు. మీరు అప్పుడు ఆ పర్సంటేజ్ చెప్పినప్పుడు ఇంక మనం నాకు డౌట్ ఏముంది, మీకు 75% వచ్చింది, 85% వచ్చింది అనేది మనం చెప్పగలుగుతున్నాం. అదే నేను మనకి ఫస్ట్ క్లాస్ వచ్చింది, సెకండ్ క్లాస్ వచ్చింది అంటే మనం అక్కడ ఎంత పర్సంటేజ్ మనం పర్ఫెక్ట్ గా చెప్పలేకపోతున్నాం. సో అలా మనకి న్యూమరికల్ స్టేట్మెంట్స్ కావాలంటే, ఫ్యాక్ట్స్ గురించి చెప్పాలి అంటే మనకి స్టాటిస్టిక్స్ ఇక్కడ మనకి చాలా చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ స్టాటిస్టికల్ మెథడ్స్. స్టాటిస్టికల్ మెథడ్స్ అంటే అనాలిసిస్ ఆఫ్ స్టాటిస్టికల్ డేటా. మీరు ఒక డేటాని కలెక్ట్ చేస్తారు. డేటా కలెక్ట్ చేయడం అంటే ప్రైమరీ డేటా ఉంటుంది మనకి, ఇందులో సెకండరీ డేటా ఉంటుంది. ప్రైమరీ డేటా అంటే ఏంటి, మీరు డైరెక్ట్ గా ఇండివిజువల్స్ దగ్గరికి కావచ్చు, లేకపోతే సంస్థల దగ్గరికి కావచ్చు వెళ్ళి మీరు డైరెక్ట్ గా డేటా కలెక్ట్ చేస్తారు. అంటే ఫస్ట్ మీరే కలెక్ట్ చేస్తారు. దాన్ని ఏమంటాము, ప్రైమరీ డేటా అంటాము. సెకండరీ డేటా అంటే ఏంటి, ఆల్రెడీ పబ్లిష్ అయిపోయిన డేటాను మీరు కలెక్ట్ చేసుకున్న రీపబ్లిష్ అయిన డేటాను మీరు కనుక మీ వర్క్ లో యూజ్ చేసుకున్నట్లయితే దాన్ని మనం ఏమంటాము, సెకండరీ డేటా అంటాము. అంటే ఆల్రెడీ ప్రైమరీ డేటాని పబ్లిష్ చేసి అనాలిసిస్ చేసి పబ్లిష్ చేసిన దాన్ని మీరు మీ దాంట్లో యూజ్ చేస్తారు కాబట్టి దాన్ని మనం సెకండరీ డేటా అంటాము. ఇక్కడ మనం ఏం తీసుకుంటాము, ఈ స్టాటిస్టికల్ డేటా ఏ విధంగా అయితే మీరు సేకరించారో, ప్రైమరీ డేటా కావచ్చు, సెకండరీ డేటా కావచ్చు, దానికి కావాల్సిన ప్రిన్సిపల్స్ ని మనం మీ ప్రాబ్లం ఏదైతే ఉందో, మీరు ఏది క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నారో, లేకపోతే ఏది తెలుసుకోవాలనుకుంటున్నారో దానికి సంబంధించిన ప్రిన్సిపల్స్ ని మీరు అక్కడ యూజ్ చేస్తారు. నెక్స్ట్ మనకి స్టాటిస్టికల్ టూల్స్ అన్ని కూడా ఒక్కొక్క సిచ్యువేషన్ కి ఒక్కొక్క టూల్ యూజ్ చేస్తూ ఉంటాం. సో మీరు స్టాటిస్టికల్ మెథడ్స్కి వచ్చేసరికి మీరు ఏ ప్రిన్సిపల్స్ యూజ్ చేయాలి, ఏ విధంగా టెక్నిక్స్ అందులో యూజ్ చేయాలి, లేకపోతే ఎనాలిసిస్ ఆఫ్ డేటాని మీరు ఏ విధంగా చేసి ఇంటర్ప్రిటేషన్ చేయాలి, వీటన్నిటిని గురించి డిస్కస్ చేసేది ఏంటంటే స్టాటిస్టికల్ మెథడ్స్. సో స్టాటిస్టికల్ మెథడ్స్ అంటే మీకు ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఈ స్టాటిస్టిక్స్ ప్రజెంట్ మనం చాలా చాలా రంగాల్లో వాడుతున్నాం. స్టాటిస్టిక్స్ యూజ్ చేయని సెక్టర్ అంటూ మనం తీసుకోలేం. ప్రజెంట్ ప్రతి దాంట్లో కూడా మనకి న్యూమరికల్ అనాలిసిస్ అవసరం. చెప్పాను మీకు, న్యూమరికల్ అనాలిసిస్ వస్తేనే పాలసీ మేకింగ్స్ మనం పర్ఫెక్ట్ గా చేయగలం. ఒక ప్రాబ్లం లో ఉన్న దాన్ని సాల్వ్ చేయాలన్నా, లేకపోతే మన దేశాన్ని ఇంకా ముందుకి తీసుకువెళ్ళాలన్నా కావాల్సిన పాలసీస్ పర్ఫెక్ట్ గా చేయాలంటే మాత్రం మనకి స్టాటిస్టిక్స్ అనేది న్యూమరికల్ డేటా ఇస్తుంది. కాబట్టి మనం ఈ స్టాటిస్టిక్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ఏ రంగాల్లో మనకి స్టాటిస్టిక్స్ యూజ్ చేస్తున్నాము అంటే ఎకనామిక్స్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, మేనేజ్మెంట్, సైకాలజీ, మెడిసిన్, ఎడ్యుకేషన్, ఫార్మా, బిజినెస్, రీసెర్చ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ అండ్ గవర్నమెంట్ ఎక్సెట్రా. మీరు ఏ తీసుకున్నా కూడా ఈరోజు ప్రజెంట్ ఒక కోర్స్ తీసుకుంటే మాక్సిమం దానికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్, స్టూడెంట్స్ ఎంతమంది జాయిన్ అవుతున్నారు, పాస్డ్ ఎంత, ఫెయిల్డ్ ఎంత, ఇలాంతా మనకి క్యాల్కులేట్ చేయాలన్న దేనికైనా సరే మనం స్టాటిస్టిక్స్ అనేది యూజ్ చేస్తున్నాం. సో ఈ అన్ని రంగాల్లో కూడా ప్రజెంట్ మనం స్టాటిస్టిక్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అలాగే మనం స్టాటిస్టికల్ మెథడ్స్ ని కూడా వాడుతున్నాం. నెక్స్ట్ ఇదంతా మనకి ఇంట్రడక్షన్ గా మనం తీసుకోవచ్చు. స్టాటిస్టిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. అది న్యూమరికల్ డేటానే గురించి మాట్లాడుతుంది.
ప్లస్ మనకి ఇక్కడ ఏ ఏ రంగాల్లో ఉపయోగపడుతుంది, అది ఏ విధంగా కమ్యూనికేషన్ చేస్తుంది, మీనింగ్ఫుల్ ఫ్యాక్ట్స్ ఎలా చెప్తుంది అనేది మనం ఇప్పుడు చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇది అంతా ఇప్పుడు మనం చెప్పుకున్నప్పుడు స్టాటిస్టిక్స్ అనే వర్డ్ ఎలా వచ్చింది, స్టాటిస్టిక్స్ ముందు ఎవరు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సైన్స్ ఆఫ్ స్టేట్ క్రాఫ్ట్. అసలు స్టాటిస్టిక్స్ అనే వర్డ్ మనం ముందు మీనింగ్ ఎలా వచ్చిందంటే సైన్స్ ఆఫ్ స్టేట్ క్రాఫ్ట్ అంటే ద స్కిల్ఫుల్ మేనేజ్మెంట్ ఆఫ్ స్టేట్ అఫైర్స్, అంటే రాష్ట్ర వ్యవహారాలను నైపుణ్యంతో ఏ విధంగా వ్యవహరించడం లేకపోతే మేనేజ్ చేయొచ్చు అనే విషయాల్లో ముందు మనకి స్టాటిస్టిక్స్ ని వాడడం అనేది జరిగింది. సైన్స్ ఆఫ్ స్టేట్ క్రాఫ్ట్ కింద దీన్ని యూజ్ చేశారు ఎప్పుడు స్టార్టింగ్ ఓల్డెన్ డేస్ లో. ఆ తర్వాత స్టాటిస్టిక్స్ మనకి ఇటాలియన్ వర్డ్ నుంచి స్టాటిస్టా అని, నెక్స్ట్ జర్మన్ వర్డ్ నుంచి స్టాటిస్టిక్ అని మనం తీసుకోవడం అనేది జరిగింది. స్టాటిస్ట్ అంటే స్టేట్స్ మ్యాన్ అని, అంటే దీని తెలుగులో రాజనీతిజ్ఞుడని, స్టాటిస్టిక్ అంటే పొలిటికల్ స్టేట్ గా మనం వీటిని వివరించడం అనేది జరిగింది. సో ఇటాలియన్ వర్డ్ అయిన స్టాటిస్టా నుంచి, జర్మన్ వర్డ్ అయిన స్టాటిస్టిక్ నుంచి మనం తీసుకోవడం అనేది జరిగింది. ఈ విధంగా మనకి స్టాటిస్టిక్స్ అనేది వర్డ్ మనం డిరైవ్ చేసుకున్నాము. ఈ విధంగా ఇంట్రడక్షన్ మనం చెప్పాము. ఇప్పుడు స్టాటిస్టిక్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. స్టాటిస్టిక్స్ అనే వర్డ్ ఫస్ట్ ఎవరు యూజ్ చేశారంటే ప్రొఫెసర్ గాట్ఫ్రెడ్ అకిన్వాల్. ఈయన స్టాటిస్టిక్స్ అనే వర్డ్ ముందుగా వాడడం అనేది జరిగింది. సో స్టాటిస్టిక్స్ వల్ల మనకి ఏం తెలుస్తుంది అని ముందుగా ఆలోచిస్తే ఇదే సైన్స్ ఆఫ్ డేటా. స్టాటిస్టిక్స్ మనకి లాజికల్ డెసిషన్ తీసుకోవడంలో హెల్ప్ అవుతుంది. అలాగే భవిష్యత్తుని ప్రిడిక్షన్ చేయడం కోసం కావచ్చు, ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ అనాలిసిస్ చేయడం, దాన్ని బట్టి భవిష్యత్తుని మనం ప్రిడిక్ట్ చేయడంలో కూడా మనకి స్టాటిస్టిక్స్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ అన్సర్టినిటీ, మనకు కొన్ని సిచ్యువేషన్స్ లో అనిశ్చితత్వం అనేది వచ్చేస్తూ ఉంటుంది. అక్కడ కన్ఫ్యూజన్ రావడం, అది అవునా కాదా అనేది మనకి ఒక అన్సర్టినిటీ అనే సిచ్యువేషన్స్ రావడం అనేది జరుగుతుంది. అలాంటి సిచ్యువేషన్స్ లో మనకి స్టాటిస్టిక్స్ అనేది ఒక కాన్ఫిడెన్స్ తో కూడిన ఒక ప్రిడిక్షన్స్ తీసుకోవడానికి కావచ్చు, ఒక లాజికల్ డెసిషన్స్ తీసుకోవడానికి మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం మనకి స్టాటిస్టిక్స్ అనేది నిత్య జీవితంలో కూడా దాన్ని మనకి చాలా రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ స్టాటిస్టిక్స్ కోసం మనం ఎక్స్ప్లెయిన్ చేసే ముందు చాలా మంది స్టాటిస్టిషియన్స్ కావచ్చు, ఎకనామిస్టులు కావచ్చు, దీనికి మనకి డెఫినేషన్స్ ఇవ్వడం అనేది జరిగింది. అందులో మనం కొన్ని డెఫినేషన్స్ మాత్రం తీసుకున్నాను మీకోసం. అందులో ఫస్ట్ డెఫినేషన్ ఏర్ బోలే. ఈయన ఏం చెప్పారంటే స్టాటిస్టిక్స్ ఈజ్ ద సైన్స్ ఆఫ్ కౌంటింగ్ అని మనం చెప్పారు. నెక్స్ట్ ఫిలిప్ యూనస్, ఈయన ఏం చెప్పారు అంటే స్టాటిస్టిక్స్ ఈజ్ ద యూజ్ ఆఫ్ డేటా టు హెల్ప్ ద డెసిషన్ మేకర్ రీచ్ బెటర్ డెసిషన్. ఒక బెటర్ డెసిషన్ తీసుకోవడానికి స్టాటిస్టిక్స్ అనేది హెల్ప్ చేస్తుంది అనేది మనకి చెప్పారు. నెక్స్ట్ క్రాక్స్టన్ అండ్ కౌడెన్, మనకి వీళ్ళిద్దరూ కూడా మనకి స్టాటిస్టికల్స్ చాలా హెల్ప్ చేశారు. వీళ్ళు చాలా అనేవి ఇన్నోవేటివ్ టెక్నిక్స్ కూడా ఇందులో యూజ్ చేశారు. వీళ్ళు క్రాక్స్టన్, కౌడెన్, వీళ్ళు చెప్పిన డెఫినేషన్ ప్రకారమే మనం ఎక్కువ ప్రజెంట్ ఫాలో అవుతాం స్టాటిస్టిక్స్ ని. ఇందులో ఏంటంటే స్టాటిస్టిక్స్ మే బి డిఫైన్డ్ యాజ్ ది కలెక్షన్, ప్రజెంటేషన్, అనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ న్యూమరికల్ డేటా. మళ్ళీ మీకు చెప్తున్నా, మీరు ఎగ్జామ్ లో మాత్రం రాసేటప్పుడు మీరు కంపల్సరీ క్రాక్స్టన్ అండ్ కౌడెన్ డెఫినేషన్ మీరు ఇవ్వాల్సిందే. స్టాటిస్టిక్స్ మే బి డిఫైన్డ్ యాజ్ ది కలెక్షన్, ప్రజెంటేషన్, అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది న్యూమరికల్ డేటా. ఇప్పుడు దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనకి కలెక్షన్ మీకు చెప్పాను. మనం ఒక ప్రాబ్లం తీసుకుందాం అనుకుందాం. ఎగ్జాంపుల్ పావర్టీ తీసుకున్నాం. పావర్టీ రావడానికి కారణాలు ఏంటి, అవన్నీ మనం దాని నుంచి ఏ విధంగా బయటికి పాలసీ మేకింగ్ చేయాలి, దేశాన్ని పావర్టీ బాధ నుంచి ఎలా తగ్గించాలి, ఇలాంటివి మరి ప్రాబ్లం తీసుకున్నారు అనుకుందాం. సో దాని దగ్గర నుంచి మీరు ఏం చేస్తారు, డేటా అనేది కలెక్ట్ చేస్తారు. మీరు ప్రైమరీ డేటా అయితే డైరెక్ట్ గా మీరు పావర్టీలో ఎందుకు ఉంటున్నారు వాళ్ళు అనేది తెలుసుకోవడానికి మీరు కొన్ని క్వశ్చనరీ అనేది ఫామ్ చేసుకుని ఆ క్వశ్చన్స్ బట్టి మీరు ఫీల్డ్కి వెళ్ళి అక్కడ మీరు డైరెక్ట్ ఇండివిజువల్స్ వెళ్ళి వాళ్ళ దగ్గరికి డేటా కలెక్ట్ చేసుకుంటారు. అది ప్రైమరీ డేటా అవుతుంది. లేదంటే మీరు ఆల్రెడీ పబ్లిష్ చేసిన బుక్స్ ఉంటాయి కదా, స్టాటిస్టికల్ బుక్స్, అవి వాటి నుంచి డేటా తీసుకున్నట్లయితే మీరు దాన్ని సెకండరీ డేటా అంటాం. ఈ విధంగా తీసుకున్న కలెక్షన్ చేసి మీరు డేటాని ఏం చేస్తాం, నెక్స్ట్
ప్రజెంటేషన్ చేస్తాము. ఆ ప్రజెంటేషన్ అంటే మీకు ఎనాలిసిస్ ముందు స్టెప్ మీరు దానిని డేటాని అంతా కూడా ఒక ఫామ్ లో తీసుకుంటారు. అంటే ఏంటంటే దాన్ని ప్రజెంట్ చేసేటప్పుడు ఆర్గనైజేషన్ అయితే చేసుకోవాలి. ప్రైమరీ డేటాకి సెకండరీ డేటాని కూడా మీరు డైరెక్ట్ దాని టేబుల్స్ అది ఫామ్ చేసుకుని దానికి ఒక పర్ఫెక్ట్ మోడ్ లో దాన్ని తెచ్చుకుంటారు. దీన్ని ప్రజెంటేషన్ ఆఫ్ డేటా. తర్వాత దాన్ని ఏం చేస్తారు, మీరు ఎనాలిసిస్ చేస్తారు. ఎనాలిసిస్ అంటే మీకు ఆ డేటాకి ఏ ఏ టెక్నిక్స్ యూజ్ చేయాలి, లేకపోతే కొలియేషన్ యూజ్ చేయాలా, లేకపోతే టెస్ట్లు వాడాలా, లేకపోతే సెంట్రల్ టెండెన్సీ వాడాలా, డిస్ప్లేషన్ వాడాలి, ఇవన్నీ మీరు సెలెక్ట్ చేసుకుని ఆ డేటాకి తగ్గట్లు, ఆ ప్రాబ్లం తగ్గట్లు ఆ టెక్నిక్స్ ని యూజ్ చేసి మీరు ఎనాలిసిస్ చేస్తారు. దాని తర్వాత మీకు ఏమొస్తుంది, ఒక కంక్లూజన్ అయితే వస్తుంది, మీకు రిజల్ట్ బయటకు వస్తుంది. అది ఏ రిజల్ట్, న్యూమరికల్ ఫ్యాక్ట్స్ మీకు బయటకు వస్తాయి. ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలనే డేటా మీకు బయటకు వస్తుంది. దాన్ని ఏం చేస్తాం, మీరు ఇంటర్ప్రిటేషన్ చేయాలి. దాన్ని మీరు ఎక్స్ప్లోర్ చేయడం ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాన్ని ఇంటర్ప్రిటేషన్ అంటాం. ఇలా మనం మీరు తీసుకున్న న్యూమరికల్ డేటా అండర్లైన్ చేసుకోండి. న్యూమరికల్ డేటాను మనం ఏం చేస్తాము, కలెక్షన్ చేస్తాము, ప్రజెంటేషన్ చేసుకోవాలి, ఎనాలిసిస్ చేయాలి, అట్ ద సేమ్ టైం దాన్ని ఇంటర్ప్రిటేషన్ చేసుకుని మీరు ఒక ఫార్మేషన్ అనేది చేస్తారు. దాని తర్వాత మీరు కంక్లూజన్ అనేది మీకు వస్తుంది. ఈ విధంగా మనకి ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు ఎవరంటే క్రాక్స్టన్ అండ్ కోడెన్. నెక్స్ట్ వెబ్స్టర్ అనే ఆయన కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. స్టాటిస్టిక్స్ యాజ్ ది క్లాసిఫైడ్ ఫ్యాక్ట్స్ representing the conditions of the people in a state, especially those facts which can be stated in numbers or in tables of numbers or in any tabular or classified arrangement. మీరు అబ్జర్వ్ చేశారు లేదో, ప్రతి దాంట్లో కూడా మ్యాక్సిమం మనకి న్యూమరికల్ అండ్ నెంబర్స్ అనే వర్డ్ అనేది యూజ్ చేస్తున్నారు. సో ఈ విధంగా మనకి స్టాటిస్టిషియన్స్ కొంతమంది మనం తీసుకున్నాను నేను, వాళ్ళు చెప్పిన డెఫినేషన్స్ అవి అయితే మనకి ఈ విధంగా ఉంటాయి. సో మనకి డెఫినేషన్స్ మీరు ఎగ్జామ్ లో రాసేటప్పుడు మీరు ఒక 4 డెఫినేషన్స్ అనే రాస్తే మార్క్స్ బాగా వస్తాయి. ఈ విధంగా మనకి స్టాటిస్టిక్స్ డెఫినేషన్స్ అయితే మనం తీసుకున్నాం. నెక్స్ట్ అసలు స్టాటిస్టిక్స్ మన డైలీ లైఫ్ లో కావచ్చు, లేకపోతే బయట గవర్నమెంట్ సెక్టర్ కావచ్చు, బిజినెస్ సెక్టర్ కావచ్చు, ఏమేమి దీనికి ఇంపార్టెన్స్ ఉంది అనుకుంటే, వెదర్ ఫార్కాస్టింగ్. మనం ఇప్పుడు ప్రజెంట్ చూస్తే మనకి ఫోన్లో వచ్చేస్తూ ఉంటుంది, ఈ రోజు టెంపరేచర్ ఎంత ఉంటుంది, లేకపోతే రేపు ఎంత ఉంటుంది, లేకపోతే రేపు వర్షాలు పడతాయి పడవా, లేకపోతే లాస్ట్ ఇయర్ వర్షాలు ఎంత పడ్డాయి, ప్రజెంట్ ఎంత పడవచ్చు, లేకపోతే నెక్స్ట్ ఇయర్ వర్షాలు ఎక్కువ పడతాయా తక్కువ పడతాయా, ఇవన్నీ కూడా వెదర్ కి సంబంధించిన ఫార్కాస్టింగ్ అంతా కూడా మనం ముందుగానే అంచనా వేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, రేపు మనకు వర్షాలు వస్తాయంటే ఈ రోజే మనకి జాగ్రత్త పడ్డామని చెప్పేసి మనకి వెదర్ రిపోర్ట్ మనకి చెప్తూ ఉంటుంది. మరి వాళ్ళు దేని బేస్ చేసుకుంటారు, స్టాటిస్టిక్స్ ద్వారా క్యాల్కులేట్ చేసి ఆ డేటాని, పాస్ట్ డేటాని తో ప్రజెంట్ బట్టి ఫ్యూచర్ ని వాళ్ళు కంపారిజన్ చేసి మనల్ని ముందే అలర్ట్ చేస్తూ ఉంటారు. సో మనకి ఇలాగా ఫోర్కాస్టింగ్ చేయడంలో కూడా మనకి చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ రీసెర్చ్ తీసుకుంటే మేము ఎకనామిక్స్ లో కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, మీరు ఏ సెక్టర్ లో తీసుకోండి, పిహెచ్డి చేసిన, ఎంఫిల్ చేసిన, పీడిఎఫ్ చేసుకున్న, లేకపోతే పీజీ స్టూడెంట్స్ అయితే ప్రాజెక్ట్ వర్క్ చేస్తుంటారు. మీరు ఆ ప్రాజెక్ట్స్ వర్క్ లో కూడా మీరు మెథడాలజీ అని చెప్పి మీరు అందులో మనం వాడిన టూల్స్ కావచ్చు, డేటా మీరు ప్రైమరీ డేటా తీసుకున్నారా, సెకండరీ డేటా తీసుకున్నారా, డేటా మీరు ఎక్కడ కలెక్ట్ చేసుకుంటున్నారు, లేకపోతే మీరు వాడిన టూల్స్ కావచ్చు, మెథడాలజీలో మీరు ఇండికేట్ చేస్తాము. సో మనకు ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునేటప్పుడు ఏ మెథడాలజీ, లేకపోతే ఏ స్టాటిస్టికల్ టూల్స్ లేదా స్టాటిస్టికల్ మెథడ్స్ మీరు యూజ్ చేసి రిజల్ట్ వచ్చిందా, మీరు అవన్నీ కూడా మనం ఇంటిమేట్ చేయాలి. దీని ద్వారా ఏంటంటే మనకి చెప్పాను మీకు, పర్ఫెక్ట్ గా మీరు ఒక ఖచ్చితత్వంగా మీకు అనేది ముందుకు రావడం జరుగుతుంది రిజల్ట్. సో అక్కడ మనకి రీసెర్చ్ లో కూడా చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు సెన్సస్ తీసుకోవచ్చు, లేకపోతే గవర్నమెంట్ చాలా ప్రాజెక్ట్స్ కండక్ట్ చేస్తూ ఉంటుంది, బయట సర్వేస్ కావచ్చు, అన్నింటిలో కూడా మనకి మీరు చేస్తే సెన్సస్ లో కూడా మనకి డెన్సిటీ ఎంత ఉంది, పాపులేషన్ ఎంత ఉంది, లిటరసీ రేట్ ఎంత ఉంటుంది, స్టేట్ వైజ్ కావచ్చు, సెంట్రల్ వైజ్ కావచ్చు, లేకపోతే రాష్ట్రాల మధ్య కంపారిజన్ చేయడానికి కావచ్చు, ఇవన్నింటిలో కూడా మనకి రీసెర్చ్ అనేది మనం తీసుకుంటాము. ఇందులో మనం స్టాటిస్టిక్స్ యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఇన్సూరెన్స్. మనకి చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు మీకు తెలుసు. ఆ కంపెనీస్ లో మనకి మన ఏజ్ బట్టి, మనకి రిస్క్ బట్టి మనకి వాళ్ళు ఒక పాలసీస్ అనేవి మనకి ఇస్తూ ఉంటారు. ఆ పాలసీలో రిస్క్ బట్టి ఎలా ఇవ్వాలి, ఎవరి ఏజ్ వాళ్ళకి ఎంతెంత ఇన్సూరెన్స్ మనం క్రియేట్ చేయాలి, అవన్నీ కూడా మనకి స్టాటిస్టిక్స్ బట్టి బేస్ చేసే వాళ్ళు ఫాలో అవుతుంటారు.
నెక్స్ట్ ఫైనాన్షియల్ మార్కెట్. మనకి ట్రేడర్స్ కావచ్చు, ట్రేడ్ చేయలేం బిజినెస్ మ్యాన్లు అందరూ కూడా వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్స్ ఇన్కమ్ బట్టి మిగతా పార్ట్ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లేకపోతే ఫ్యూచర్ లో ఏ షేర్ మీద ఎంత పెడితే బాగుంటుంది, లాభాలు ఎంత వస్తుంటాయి, ఫ్యూచర్ లో ప్రొడక్షన్ చేయడానికి వీళ్ళకి ఫైనాన్షియల్ మార్కెట్ మీద కూడా మనకి ఇది స్టాటిస్టిక్స్ మనకి యూజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మెడికల్ ఫీల్డ్. మెడికల్ ఫీల్డ్ లో మనకి ఎఫెక్టివ్నెస్ తెలియాలి. మనం ఒక మెడిసిన్ తయారు చేసాము అంటే ఆ మెడిసిన్ బయటకు వెళ్ళి పాజిటివ్ ఇంపాక్ట్ వస్తుందా, నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుందా, లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అనేది ముందే వాళ్ళకి చిన్న సర్వే చేసుకుని, లేకపోతే మీకు తెలుసు ఒక వ్యాక్సిన్ మన మీదకి వచ్చే ముందు చాలా ముందు వాటి మీద వాటిని ప్రాక్టీస్ చేస్తారు ల్యాబ్స్ లో. అవన్నీ కూడా స్టాటిస్టిక్స్ వాళ్ళు ఫాలో అవుతుంటారు. వాళ్ళు 1 అవర్కి దాంట్లో ఎంత చేంజెస్ వస్తున్నాయి అవన్నీ వాళ్ళు క్యాల్కులేట్ చేసుకోవడంలో కావచ్చు. ఒక డ్రగ్ కనిపెట్టిన తర్వాత అది బయటకు వెళ్ళి పాజిటివ్ ఎంతమంది రియాక్ట్ అవుతున్నారు, నెగిటివ్ గా ఎంతమంది రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళలో ఉన్న చేంజెస్ క్యాల్కులేట్ చేయడం కావచ్చు. ఇంకా ఆ మెడిసిన్ లో ఇంకా ముందుకు ఏ విధంగా వెళ్ళొచ్చు అనేది కూడా మనకి దానికి సంబంధించిన ఎఫెక్టివ్నెస్ కూడా మనకి స్టాటిస్టిక్స్ అనేది డీల్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ క్వాలిటీ టెస్టింగ్. ఒక బిజినెస్ సెక్టర్ తీసుకుంటే అది సక్సెస్ అవ్వాలంటే ప్రాఫిట్స్ కోరుకుంటాయి. ప్రాఫిట్స్ కోరుకోవాలని రావాలంటే ముందు వాళ్ళు ఏం చేయాలి, క్వాలిటీ మెయింటైన్ చేయాలి. వాళ్ళ దగ్గర అవుతున్న ప్రొడక్షన్ కాస్ట్ కి, వాళ్ళకి వస్తున్న వస్తువులకి, ప్రొడ్యూస్ చేస్తున్న వస్తువులకి క్వాలిటీ వచ్చిన వస్తువులు అయితేనే వాళ్ళు ప్రాఫిట్స్ వస్తాయి. అట్ ద సేమ్ టైం మార్కెట్ లో వాళ్ళకి ఆ ప్రొడక్షన్ మీద ఒక నమ్మకం అనేది వస్తూ ఉంటుంది. సో బిజినెస్ సెక్టర్ బయట అడ్వర్టైజ్మెంట్ చేసేటప్పుడు లేకపోతే ఇండివిజువల్స్ యొక్క మెంటాలిటీ కావచ్చు, లేదా కన్జ్యూమర్ బిహేవియర్ కావచ్చు, ఇవన్నింటిని ముందు ఐడెంటిఫై చేసుకున్న తర్వాత బిజినెస్ సెక్టర్ దాన్ని అలాంటి గూడ్స్ వాళ్ళ యొక్క వాంట్స్ ఏ విధంగా తీర్చాలి అనే దాని మీద సర్వే అనేది చేస్తూ ఉంటాయి బిజినెస్ సెక్టర్స్. బిజినెస్ సెక్టర్స్ అందరినీ మన దగ్గర అందరికి వచ్చి మనల్ని మీకు ఎలా ఉందండి, మీకు ఈ ప్రొడక్ట్ చేయమంటారని అవి అడగవై. సో మన అందరిలోనే కొంతమంది శాంప్లింగ్ తీసుకుని ఆ శాంప్లింగ్ అనే టెక్నిక్ ద్వారా వాళ్ళు ఎనాలిసిస్, డేటా కలెక్షన్ అనాలిసిస్ ఇవన్నీ చేసుకుని వాళ్ళు ఇంటర్ప్రిటేషన్ చేసుకుని ఆ వస్తువుకు సంబంధించి ప్రొడక్షన్ వాళ్ళు చేపడతారు. దీనివల్ల వాళ్ళు ఏంటంటే మనకి అక్కడ యూజ్ అయ్యేది ఏంటి, శాంప్లింగ్. శాంప్లింగ్ లో కూడా మనకి 2 మెథడ్స్ ఉంటాయి, ప్రాబిలిటీ శాంప్లింగ్ అని, నాన్ ప్రాబిలిటీ శాంప్లింగ్, ఇలాగా చాలా రకాలు ఉంటాయి. ఈ శాంప్లింగ్స్ అన్ని మీకు నేను ఒక వీడియో చేస్తాను తర్వాత శాంప్లింగ్ గురించి చెప్పేటప్పుడు. ఈ విధంగా శాంప్లింగ్ టెక్నిక్స్ కూడా వీళ్ళు బిజినెస్ సెక్టర్ లో యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ప్రిడిక్షన్స్. ఇక్కడ ప్రిడిక్షన్స్ గురించి చెప్పాను. ఇక్కడ ప్రిడిక్షన్స్ గురించి చెప్పుకోవాలంటే మనందరికీ తెలిసిందే, ఎలక్షన్స్ ముందు మనకి సర్వే చేస్తారు. కరెక్ట్ గా ఎలక్షన్ ఈవినింగ్ 5 తర్వాత మనకి ఏమిస్తారు, ఎగ్జిట్ పోల్స్ ఇస్తారు. ఏ పార్టీ గెలవడానికి ఛాన్స్ ఉంది, ఎవరికి ఎన్ని స్థానాలు వస్తూ ఉంటాయి, ఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది, ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తారు, ముందే శాంప్లింగ్ అనే టెక్నిక్ ద్వారా అందరి దగ్గరికి వెళ్ళరు కానీ కొంతమంది దగ్గరికి వెళ్ళి వాళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది. సో మనకి ఆ రోజు ఈవినింగ్ వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ రూపంలో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా స్టాటిస్టిక్స్ చాలా రకాలుగా మనకి అది ఉపయోగపడుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ తీసుకోవచ్చు, లేకపోతే అగ్రికల్చర్ సెక్టర్ లో స్టాటిస్టిక్స్ డీల్ చేయొచ్చు. ఇంకా ఈ విధంగా మనకి చాలా చాలా రంగాల్లో స్టాటిస్టిక్స్ మనం ప్రజెంట్ వాడుకుంటున్నాం. ఈ విధంగా నేను స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ ని స్టార్ట్ చేయడానికి వన్ ఆఫ్ ది రీజన్ మీ స్టూడెంట్స్ అందరికీ కూడా స్టాటిస్టిక్స్ సింపుల్ గా అర్థమయ్యే విధంగా చెప్పాలన్నదే నా తాపత్రయం. సో నాకున్న నాలెడ్జ్ వరకు మీతో షేర్ చేసుకుంటాను. మీరు కూడా ఈ స్టాటిస్టిక్స్ వీడియోస్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే దానికి క్లారిటీ వస్తుంది. మేడం మాకు ఇంకా అర్థం కావట్లేదు అని మీరు కామెంట్స్ లో అర్థం కాకపోతే కామెంట్స్ చేయండి. నేను మళ్ళీ ఇంకా ఆ టెక్నిక్స్ ఇంకా ఏ విధంగా చెప్పగలను అనేది ప్రయత్నం చేస్తాను. నాకున్నది ఒకటే, స్టాటిస్టిక్స్ అనేది మీకు బాగా రావాలి. మీరు స్టాటిస్టిక్స్ చేసుకుని బయటకు వెళ్ళిన తర్వాత మీరు మంచి ప్రొఫెషన్స్ లో మీరు అనుకున్న శాలరీతో మీరు మంచిగా సెటిల్ అవ్వాలని నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో నేను వెళ్ళబోయే టాపిక్ ఏంటంటే కెరీర్ ఆపర్చునిటీస్ ఫర్ స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్. అంటే స్టాటిస్టిక్స్ చదివిన వాళ్ళకి ఏ ఆపర్చునిటీస్ ఉన్నాయి సొసైటీలో అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. మనకు తెలిసిందే స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ లో మనకి గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, అలాగే ప్రైవేట్ జాబ్స్ కూడా ఉంటాయి. ఎవరైతే బిఎస్సి స్టాటిస్టిక్స్ కానీ, ఎంఎస్సి స్టాటిస్టిక్స్, లేకపోతే మన ఎంఏ ఎకనామిక్స్ లో స్టాటిస్టిక్స్ ఉంటుంది, అలాగే వన్ ఆఫ్ ద పార్ట్ గా స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు చెప్పబోయే జాబ్స్ కి ఎలిజిబుల్ ఉంటారు. కొన్నింటికి అయితే కొన్ని సర్టిఫికేట్ కోర్సెస్ కూడా చేస్తే ఇంకా మంచి ఆపర్చునిటీస్ మీరు గెయిన్ చేస్తారు. అలాగే మీకు శాలరీస్ కూడా చాలా బాగుంటాయి. సో ఈరోజు మనం 1 by 1 డిస్కస్ చేస్తాం, బ్రీఫ్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ జాబ్ వచ్చేసరికి ఫైనాన్షియల్ అనలిస్ట్.
ఫైనాన్షియల్ అనలిస్ట్ గా మీరు జాయిన్ అయినట్లయితే మీరు ఏమేమి రోల్స్ ప్లే చేస్తారు అంటే, ఫైనాన్షియల్ అనలిస్ట్ అనే వాళ్ళు ది అసెస్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ స్టాక్స్, బాండ్స్ అండ్ ఫోర్కాస్ట్ ఫ్యూచర్ మార్కెట్ అవుట్కమ్స్ యూజింగ్ స్టాటిస్టికల్ నాలెడ్జ్. మీకు మొన్నటి క్లాస్లో చెప్పాను, స్టాటిస్టిక్స్ మనం చెయ్యాలంటే రా మెటీరియల్స్ ఏంటి అంటే నంబర్స్, అది ఎంపిరికల్. స్టాటిస్టిక్స్ అంటే మనకి డేటా కలెక్షను, ప్రజెంటేషను, అనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది డేటా. దాన్ని మనం చేస్తాము న్యూమరికల్ డేటా మనం ఇంటర్ప్రిటేషన్ చేసి ఒక కన్క్లూజన్ డ్రా చేస్తాం. మీరు ఫైనాన్షియల్ అనలిస్ట్ గా జాయిన్ అవుతే మీరు దేని మీద చేస్తారు? మీ స్టాటిస్టికల్ నాలెడ్జ్ ఉపయోగించి పెర్ఫార్మెన్స్ ఆఫ్ స్టాక్స్ గురించి, బాండ్స్, వాటి నుంచి ఫ్యూచర్ లో మార్కెట్ ఎలా ఉంటుంది, వాటి నుంచి అవుట్కమ్ ఎలా వస్తుంది అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫైనాన్షియల్ అనలిస్ట్ గా జాయిన్ అయినట్లయితే. అలాగే వాటి మీకు తెలుసు మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనేవి ఉంటుంది, క్రెడిట్స్ డెబిట్స్ మనకి ఎంత వచ్చాయి, ఎంత వెళ్తున్నాయి, లేదా ఎక్స్పోర్ట్స్ నుంచి ఎంత ఇన్కమ్ వస్తుంది, ఇంపోర్ట్స్ నుంచి బయటకు ఎంత వెళ్తుంది, ఎలా మనకు బ్యాలెన్స్ ఆఫ్ షీట్ ఉంటుందో అలాగే బిజినెస్ సెక్టర్ కు ఉండే మీరు కార్పొరేట్ స్టేట్మెంట్స్ కానీ, రివ్యూ ఆఫ్ బ్యాలెన్స్ షీట్స్ కానీ మీరు ఫైనాన్షియల్ అనలిస్ట్ గా మీ స్టాటిస్టికల్ నాలెడ్జ్ ఉపయోగించి మొత్తం మీరు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడితే బాగుంటుంది, మీ క్రెడిట్ ఎంత వచ్చింది, డెబిట్ ఎంత వెళ్ళింది, మీకున్న సర్ప్లస్ ఎంత, దాన్ని ఎంత ఇన్వెస్ట్మెంట్ మీరు పెడితే కంపెనీ బాగుంటుంది అనేది మీరు రికమెండ్ చేస్తారు ఫైనాన్షియల్ అనలిస్ట్ గా మీరు జాయిన్ అయినట్లయితే. నెక్స్ట్ వచ్చేసి కాస్ట్ ఎస్టిమేటర్. మీకు తెలిసిందే, ఒక ప్రొడక్షన్ చేసేటప్పుడు దాన్ని పెంచాలన్నా తగ్గించాలన్నా మెయిన్ రీజన్ ఎక్కడ కంపెనీ కానీ బిజినెస్ సెక్టర్ కానీ తీసుకునేది కాస్ట్ బేసిస్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రొడక్షన్ పెరుగుతుంది అని అనుకున్నప్పుడు దాని కాస్ట్ కూడా పెరిగిపోతుంది అంటే ప్రొడక్షన్ ఒక 100 యూనిట్స్ చేసేది ఏమవుతుంది, 50 యూనిట్స్ తగ్గించేసుకోవాలనే జరుగుతుంది కాస్ట్ పెరిగిపోతుంటే. కానీ ఎక్కడైతే కాస్ట్ తగ్గట్టు ప్రొడక్షన్ పెరుగుతుందో కాస్ట్ తగ్గించుకుంటూ ప్రొడక్షన్ ఏ విధంగా పెంచాలి అనేది మనం ఎవరు ఎస్టిమేట్ చేస్తారు అంటే కాస్ట్ ఎస్టిమేటర్ గా మీరు చేస్తారు, కాస్ట్ ఎస్టిమేటర్ గా జాయిన్ అయినట్లయితే. సో దే కెన్ ఫోర్కాస్ట్ ఓవరాల్ ప్రైస్ ఆఫ్ కంప్లీటింగ్ ఏ ప్రాజెక్ట్, డెవలపింగ్ ఏ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్. మొత్తం మీరు ఒక ప్రొడ్యూస్ చేయడానికి ఒక వస్తువుకి అయ్యే మొత్తం కాస్ట్ ని మీరు ఎస్టిమేట్ చేయడం, భవిష్యత్తులో దాన్ని ఎంత కాస్ట్ పెరగచ్చు, లేదా దాని నుంచి మీకు ఎంత డిమాండ్ ఉంటుంది, దానికి సంబంధించిన ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేసి ఆ సర్వీసెస్ సంబంధించి కానీ ప్రొడక్షన్ గురించి కానీ మీరు ఒక క్లియర్ పిక్చర్ మీ బిజినెస్ వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఎవరంటే కాస్ట్ ఎస్టిమేటర్. కాస్ట్ మనం ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రొడక్షన్ ఏ విధంగా పెంచుతున్నాం దాన్ని బట్టే మనకి ప్రాఫిట్స్ అనేది డిటర్మైన్ అవుతూ ఉంటుంది. అలాగే నెక్స్ట్ వన్ బిజినెస్ అనలిస్ట్. మనకు తెలుసు బిజినెస్ అనగానే వాళ్ళ మెయిన్ థీమ్ ఏంటంటే ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్. వాళ్ళ మైండ్ ఎప్పుడు కూడా ప్రాఫిట్స్ ఎలా మ్యాక్సిమం చేసుకోవాలనే ఆలోచనలోనే ఉంటారు. సో వాళ్ళు చేసే వాటిలో మీరు ఎలా యూజ్ అవుతారు అంటే స్పెషలైజ్ ఇన్ ఎవాల్యుయేటింగ్ ఆర్గనైజేషన్ ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీ మీరు పెంచుకుంటూ వెళ్తూనే మీకు తక్కువ కాస్ట్ పెట్టినా కూడా ఎక్కువ ప్రొడక్షన్ చేయగలుగుతుంటారు. సో అలా స్పెషలైజేషన్ ఎవాల్యుయేటింగ్ ఆర్గనైజేషన్ ఎఫిషియన్సీ ఏ విధంగా పెంచొచ్చు. అసెస్ బిజినెస్ ప్రాబ్లమ్స్ కలెక్ట్ రిలవెంట్ డేటా. ఒకవేళ బిజినెస్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ రావడం గల కారణాలను ఎస్టిమేట్ చేయడం, లేకపోతే పాస్ట్ గా ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు గతంలో వచ్చిన ఆ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసుకున్నారు అనే ఒక డేటా కలెక్ట్ చేసి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడంలో మీరు ఎంతగానో రోల్ ప్లే చేస్తారు. ఎఫిషియన్సీ పెంచుతారు, అట్ ద సేమ్ టైం ప్రాబ్లమ్స్ సొల్యూషన్ కూడా మీరు స్టాటిస్టికల్ డేటాను యూజ్ చేసి మనం బిజినెస్ అనలిస్ట్ అనే వ్యక్తిగా మీరు చెప్పొచ్చు. నెక్స్ట్ ఎవరు అంటే మార్కెట్ రీసెర్చర్. మనకు తెలుసు, మన ప్రజెంట్ సొసైటీ తీసుకుంటే అది మీరు ఎకనామిక్స్ కూడా చదువుంటారు, డిఫరెంట్ మార్కెట్స్ మనకు ఉన్నాయి. మోనోపోలీ, డ్యూయోపోలీ, ఆల్గోపోలీ, పర్ఫెక్ట్ కాంపిటీషన్, ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్స్ అని ఇలా చాలా రకాలుగా చదివాం. ఈ కాంపిటీషన్ మనకి మార్కెట్స్ వివిధ రకాలుగా ఉన్నప్పుడు మనకి వివిధ రకాలుగా మార్కెట్ కాంపిటీషన్ అనేది వస్తుంది. ఆ కాంపిటీషన్ తట్టుకుంటూ మనం ఏ విధంగా ముందుకెళ్తున్నాము అనే దాని మీద మనకి ప్రాఫిట్ డిటర్మైన్ అవి ఉంటాయి. సో మీరు మార్కెట్ రీసెర్చర్గా ఏం చేస్తారు, మార్కెట్ అంటే దాని గురించి మీరు రీసెర్చ్ చేసి ఒక్కొక్క మార్కెట్ లో ఒక్కొక్క వస్తువు మీరు ప్రవేశపెడుతున్నప్పుడు ఆ మార్కెట్ కి సంబంధించిన డీటెయిల్స్ డేటాను మీరు సేకరించి ఆ డేటాని మీరు అనాలిసిస్ చేసి ఇంటర్ప్రిటేషన్ చేసి ఏ విధంగా మీరు ప్రైస్ డిటర్మైన్ చేస్తే బాగుంటుంది అనేది కూడా మీరు మార్కెట్ రీసెర్చర్ గా చెప్తారు. ఒక ఇండస్ట్రీ తీసుకుంటే ఇండస్ట్రీ రిలేటెడ్ కండిషన్స్ ఫర్ ఫోర్కాస్ట్ చేయడం కావచ్చు. ఈ విధంగా నెక్స్ట్
సేల్స్ ఫర్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. మీరు ఇలా భవిష్యత్తులో కూడా ప్రొడక్ట్ కి సర్వీసెస్ కి రిలేటెడ్ గా కండిషన్స్ ఏమైనా మార్చితే కాంపిటీషన్ తగ్గించుకోవచ్చా, లేదా పెంచుకోవచ్చా, లేకపోతే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఏ విధంగా తగ్గించవచ్చు, ఇలా మీరు మార్కెట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీరు ముందుగానే మీ డేటా కలెక్ట్ చేసి దాన్ని సర్వేలో మొత్తం టూల్స్, స్టాటిస్టికల్ టూల్స్ ఉపయోగించి మీరు ఆ మార్కెట్ తగ్గట్లు ఆ ప్రైస్ డిటర్మైన్ చేయాలి అని మీరు మీ బిజినెస్ లో వర్క్ చేస్తున్న వాళ్ళకి మీరు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు యాజ్ ఏ మార్కెట్ రీసెర్చర్గా. నెక్స్ట్ స్టాటిస్టిషియన్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో చాలా జాబ్స్ మీకు ఎకనామిక్స్ చేసినప్పుడు చెప్పాను, అందులో జాబ్స్ ఇందులో జాబ్స్ చాలా దగ్గరగా ఉన్నాయి. అక్కడ మనం చెప్పేటప్పుడు ఏంటంటే ఎకనామిక్స్ రిలేటెడ్ ఓరియంటెడ్ గా చెప్పడం జరిగింది. ఇక స్టాటిస్టిక్స్ వచ్చేసరికి ఎలా చెప్తున్నానంటే స్టాటిస్టికల్ టూల్స్ ఉపయోగించి మీరు డేటా బట్టి మీరు ఎలా ఇంటర్ప్రిట్ చేయాలనేది నేను స్టాటిస్టిక్స్ గా చెప్తున్నాను. సో మనం చదివే చదువు అక్కడ ఉపయోగపడుతుంది. ఎకనామిక్స్ లో స్టాటిస్టిక్స్ చదవడం వల్ల అదే స్టాటిస్టిక్స్ ఇక్కడ మీరు కూడా జాయిన్ అవడానికి చాలా యూజ్ అవుతుంది. స్టాటిస్టిషియన్ గురించి నేను ఎకనామిక్స్ రిలేటెడ్ జాబ్స్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ స్టాటిస్టిషియన్ ఇక్కడ రావడం జరిగింది. స్టాటిస్టిషియన్ అంటే దే ఎగ్జామిన్ డేటా అండ్ అప్లై బిజినెస్ మోడల్స్. సో ఎగ్జామిన్ ద డేటా. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఒక డేటా మనం స్వీకరించినప్పుడు ఆ డేటాను మనం ఆర్గనైజ్ చేసుకుని దాని నుంచి మొత్తం ఒక మీ ప్రాబ్లం తగ్గ డేటా స్వీకరించామో లేదో చూసుకుంటూ ఆ డేటాను మీరు బిజినెస్ మోడల్స్ అప్లై చేసుకోవాలి. మీరు ఒక ప్రజెంటేషన్ చేసిన తర్వాత అనాలిసిస్ చేసి ఇంటర్ప్రిటేషన్ చేసిన తర్వాత మీకు వచ్చిన రిజల్ట్ బట్టి మీరు డెసిషన్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఒక మోడల్ డెవలప్ చేయాలన్నా, ఒక పాలసీ మేకింగ్ చేయాలన్నా మీరు తీసుకున్న ఆ డేటాను బట్టి వచ్చే కన్క్లూజన్ బట్టే మీకు డెసిషన్ మేకింగ్ అనేది చేయగలుగుతారు. నెక్స్ట్ పాయింట్, దే నీడ్ టు రిజాల్వ్ ఏ ప్రాబ్లమ్, దే యూజ్ సర్వేస్ అండ్ ఎక్స్పెరిమెంట్ టు గెదర్ ఇన్ఫర్మేషన్. మీరు ఎప్పుడు కూడా మనకు చెప్పాను నేను, ప్రైమరీ డేటా ఉంటుంది, సెకండరీ డేటా ఉంటుంది డేటా కలెక్షన్ చేసేటప్పుడు అని. మీరు డేటా ఎప్పుడైతే తీసుకుంటారో, మీరు ప్రైమరీ డేటా తీసుకున్నా సెకండరీ డేటా తీసుకున్నా అది యాక్యురసీగా ఉండాలి. అంటే ఖచ్చితత్వం ఉండే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు సర్వే చేస్తారు, ఇంటింటికి వెళ్ళి సర్వే చేస్తాము, డైరెక్ట్ ఇండివిజువల్ గా వెళ్ళి సర్వే చేసుకుంటాము. ఒక బిజినెస్ ఒక ప్రొడక్షన్ లాంచ్ చేయాలంటే ఒక కొత్త ప్రొడక్షన్ దానికి సంబంధించి సర్వే చేసుకుంటుంది ముందుగా. ఎందుకంటే ఒక కొత్త వస్తువును సొసైటీలోకి తీసుకొచ్చినప్పుడు అది ఎంతవరకు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు, అది ఎంతవరకు ప్రజల అవసరం తీర్చగలుగుతుంది అనే విషయాల మీద వాళ్ళు సర్వే చేస్తారు. ఈ సర్వే చేసేటప్పుడు వాళ్ళు పర్సనల్ గా వెళ్ళి ఇండివిజువల్ గా అందరినీ అంటే శాంప్లింగ్ తీసుకుంటారు. కొంతమంది సెలెక్ట్ చేసి శాంప్లింగ్ తీసుకున్నప్పుడు మనం ఏది ఇంటి దగ్గర కూర్చొని చేసేయడం, లేకపోతే ఆఫీస్ లో కూర్చొని చేసేస్తే దానికి పెద్ద రిజల్ట్ రాదు, యాక్యురసీ ఉండదు. సో మనం సర్వే చేసేటప్పుడు మీరు తీసుకున్న ప్రాబ్లంకి ఎంతవరకు అవసరం ఆ డేటా, మీరు ఇస్తున్న క్వశ్చన్స్ ప్రజలు స్వీకరిస్తున్న డేటా సరిపోతుందా లేదా అనేదన్నీ మీరు చెక్ చేసుకుని ఆ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా మీరు ఇన్ఫర్మేషన్ ని తీసుకుని ఆ ఇన్ఫర్మేషన్ నుంచి మీరు మీ బిజినెస్ అయితే బిజినెస్, గవర్నమెంట్ సెక్టర్ ఏదైనా మీరు జాయిన్ అయిన సంస్థ ఉంటుంది కదా, దాన్ని మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా దాని నుంచి బిజినెస్ సెక్టర్ వాళ్ళు డెసిషన్స్ తీసుకుని ఆ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ ని లాంచ్ చేయాలా చేయకూడదు, లాంచ్ చేసి ఎంత ప్రైస్ వరకు లాంచ్ చేయాలి, ఇవన్నీ మనం డిస్కస్ చేసుకుంటారు. సో స్టాటిస్టిషియన్ అనే వ్యక్తి చేసే ప్లే రోల్ ఇంకా చాలా చాలా ఎక్కువ ప్లే చేస్తారు. మొత్తం వీళ్ళు సర్వే కాడ నుంచి వీళ్ళందరూ కలెక్ట్ చేసుకుని ఆ డేటాని అనాలిసిస్ వరకు తీసుకెళ్ళాలి. దాని నుంచి మనం ఇంటర్ప్రిటేషన్ ఖచ్చితంగా చేయకపోతే బిజినెస్ చేసే వాళ్ళకి మనం ఆన్సర్ వాళ్ళకి ఖచ్చితంగా చెప్పలేకపోతారు. సో స్టాటిస్టిషియన్ అనే వ్యక్తి ఏం చేస్తారు, దే ఎగ్జామిన్ డేటా అండ్ అప్లై బిజినెస్ మోడల్స్ అప్లై చేస్తారు. మళ్ళీ దే నీడ్ టు రిజాల్వ్ ఏ ప్రాబ్లమ్, దే యూజ్ సర్వేస్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ టు గ్యాదర్ ఇన్ఫర్మేషన్. వాళ్ళు గ్యాదర్ చేసే ఇన్ఫర్మేషన్ వాళ్ళు మళ్ళీ అందివ్వడం జరుగుతుంది. ఫస్ట్ మనం ఇందులో ఇక్కడ ఫైనాన్షియల్ అనలిస్ట్ గా చెప్పుకున్నాము, కాస్ట్ ఎస్టిమేటర్ చెప్పుకున్నాము, బిజినెస్ అనలిస్ట్ గా చెప్పుకున్నాము, మార్కెట్ రీసెర్చర్ గా మీరు వెళ్ళొచ్చు అని చెప్పుకున్నాము, స్టాటిస్టిషియన్ గా కూడా మనం వెళ్తారు అని చెప్పుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ జాబ్ లోకి వెళ్దాం. సో ఇప్పుడు మనం చెప్పుకోబోయే నెక్స్ట్ జాబ్ ఏంటంటే ఎకనామిస్ట్. దే స్పెషలైజ్ ఇన్ రీసెర్చింగ్ మార్కెట్ ట్రెండ్స్, కలెక్టింగ్ డేటా అండ్ యూజింగ్ స్టాటిస్టికల్ మోడల్స్ టు ఫర్మ్ కన్క్లూజన్స్. ఎకనామిస్ట్ అనే వ్యక్తి గురించి నేను మళ్ళీ మన ఎకనామిక్ జాబ్స్ చెప్పినప్పుడు నేను అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చెప్పాను మీకు, మన ఎకానమీ చాలా చాలా ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతూ ఉంటుంది. కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతున్నాయి అనుకునేసరికి కొన్ని ప్రాబ్లమ్స్ ఎంటర్ అవుతూ ఉంటాయి.
ఈ సిచ్యువేషన్స్ లో ఒక ఎకానమీలో వచ్చే ఒక ప్రాబ్లము మొత్తం ఎకానమీ అంతటే దెబ్బతీసే ఛాన్స్ ఉంటుంది. సో చిన్న ప్రాబ్లం వచ్చిందంటే దానికి లింక్డ్ గా ఉన్న మొత్తం సెక్టర్స్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో ఎకనామిస్ట్ అనే వ్యక్తి ఏం చేయాలి? వాటిని ముందుగా అంచనా వేస్తూ దే స్పెషలైజ్ ఇన్ రీసెర్చ్, మార్కెట్ ట్రెండ్స్ కోసం అయినా రీసెర్చ్ చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం కలెక్టింగ్ డేటా అండ్ యూజింగ్ స్టాటిస్టికల్ మోడల్స్ టు ఫార్మ్ కంక్లూజన్స్. ఒక సంస్థ లాభాల వైపు మరల్చడంతో పాటుగా ఒక ఆర్థిక వ్యవస్థలో వచ్చే ప్రాబ్లమ్స్ ని కూడా అంచనా వేస్తూ ముందుకు సాగవలసిన వాళ్ళు ఎవరు అంటే ఎకనామిస్ట్. సో మార్కెట్ ట్రెండ్స్ ని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం ధరలు పెరుగుతున్నాయి కదా, మార్కెట్ వాల్యూ పెరుగుతుంది, ప్రాఫిట్స్ పెరుగుతున్నాయి కదా అనుకుంటే సరిపోదు కదా. ఎందుకంటే ఒక వస్తువు ధర పెరుగుతుందా అంటే దానికి తగ్గ మనకి సేల్స్ కూడా పెరగాలి. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కావచ్చు, ఒక బిలో పవర్టీ లైన్ కావచ్చు, ఎబో పవర్టీ లైన్, వీళ్ళందరూ కూడా మనకి పర్చేజ్ చేసే విధంగా మనం ప్రైస్ డిటర్మైన్ చేసినప్పుడే ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ తెచ్చుకోగలం. సో వాళ్ళ యొక్క మెంటాలిటీని ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ కన్జ్యూమర్ బిహేవియర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్ బిహేవియర్ కావచ్చు, ఒక మార్కెట్ యొక్క కండిషన్స్ కావచ్చు, లేదా కొత్త కొత్త కాంపిటేటర్స్ బయటకు వస్తుంటారు, లోపలికి వెళ్తుంటారు. వీళ్ళందరినీ అనాలిసిస్ చేయాలి. లేకపోతే గతంలో మార్కెట్ ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి, ప్రజెంట్ ఎలా ఉంది, ఫ్యూచర్ ఎలా ఉంది, లేకపోతే కొత్త కొత్త సంస్థలు లోపలికి వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి, వీటన్నింటికి సంబంధించిన డేటాను కలెక్ట్ చేసి వాటికి మీరు స్టాటిస్టికల్ టూల్స్ ని ఉపయోగించి ఒక కన్క్లూజన్ అయితే మీరు ఇవ్వడం అనేది జరుగుతుంది అదే ఎకనామిస్ట్ గా. ఇంకా నెక్స్ట్ ద నీడ్ స్ట్రాంగ్ డెసిషన్. ఎలా మీరు స్ట్రాంగ్ డెసిషన్ అనేది తీసుకుంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, నోటి మాటగా చెప్పడం చాలా ఈజీగా చెప్పొచ్చు, కానీ ఒక స్టాటిస్టికల్ టూల్స్ ఉపయోగించి మీరు డేటా కలెక్షన్ చేసి, ప్రజెంటేషన్ చేసి, ఆర్గనైజ్ చేసి, అనాలిసిస్, డిస్కషన్ ఇవన్నీ చేసినప్పుడు మీకు ఒక ప్రాబ్లం మీద మీకు చాలా అవగాహన వస్తుంది. ఆ అవగాహన వచ్చినప్పుడు మీరు దానికి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది జరుగుతుంది. మీరు టైం సేవ్ చేస్తారు, ఖర్చు తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం యాక్యురసీతో కొన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో మనకి ఆ మోడల్ ప్రిపరేషన్ లో ఎంతగానో ఉపయోగపడతాయి. సో దే నీడ్ స్ట్రాంగ్ డెసిషన్ మేకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ టు అసెస్ ఇండివిజువల్స్, కార్పొరేషన్ అండ్ ఏజెన్సీస్. మీకు ఎప్పుడైతే ఇలా స్టాటిస్టికల్ టూల్స్ ఉపయోగించి మీ డేటా ఇచ్చారో ఆటోమేటిక్ గా మీకు ఏమవుతుంది, స్కిల్స్ పెరగడంతో పాటు క్రిటికల్ థింకింగ్, విమర్శనాత్మకంగా కూడా మీరు ఒక ప్రాబ్లం వచ్చింది, ఏదో ప్రాఫిట్స్ వెళ్తున్నాయి, సడన్ గా మనకి అనుకోకుండా చాలా విపత్కర పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఆ వచ్చినప్పుడు కూడా మీరు ఏ విధంగా సాల్వ్ చేసుకోవచ్చు అనే మీరు క్రిటికల్ థింకింగ్ కూడా డెవలప్ చేసి మీ వర్క్ చేసే ఇండివిజువల్స్ కావచ్చు, కార్పొరేషన్స్ కావచ్చు, ఏజెన్సీస్ కావచ్చు, మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వవచ్చు ఎప్పుడు మీరు ఒక ఎకనామిస్ట్ గా వర్క్ చేస్తున్నప్పుడు. నెక్స్ట్ మనకి గవర్నమెంట్ జాబ్స్. మీకు గవర్నమెంట్ జాబ్స్ మీకు తెలిసిందే, మనం బిఎస్సి స్టాటిస్టిక్స్ చదువుతారు, నెక్స్ట్ ఎంఎస్సి స్టాటిస్టిక్స్ పీజీ చేసిన వాళ్ళు ఉంటారు. ఇలా మనం చెప్పిన ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా, ఇంజనీరింగ్ తీసుకున్నా, లేకపోతే మేనేజ్మెంట్ తీసుకున్నా, అందరికీ కూడా వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ స్టాటిస్టిక్స్ అయితే ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే రీసెర్చ్ లో మనకి ప్రతి దాంట్లో కూడా స్టాటిస్టికల్ టూల్స్ ఉపయోగిస్తాము. రీసెర్చ్ మనకి ఒక కన్క్లూషన్ వచ్చింది, లేకపోతే ఇక్కడ నుంచి ఎంత పెరిగిందో తగ్గిందంటే మనకి కరెక్ట్ రికమెండేషన్ ఇవ్వలేము. బట్ పిహెచ్డి అంటే మనం థీసిస్ రాయడంలో మనకి మెథడాలజీ అనేది చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. మనం తీసుకున్న మెథడాలజీ కావచ్చు, స్టాటిస్టికల్ టూల్స్ ని ఉపయోగించి ఏ విధంగా మనం సాల్వ్ చేసాము, ఎక్కడ ఏ టూల్ ఉపయోగించాము, ఇవన్నీ కూడా మనం పిహెచ్డిలో చెప్తాము. దీనివల్ల ఏం చేస్తారు, మీరు కన్క్లూజన్స్ ఇవ్వడము, మీకు వచ్చిన రిజల్ట్ బట్టి సజెషన్స్ ఇవ్వడము, మీరు చేసే పిహెచ్డి థీసిస్ మళ్ళీ నెక్స్ట్ మీ టాపిక్ మీరు చేసే వాళ్ళు మీ థీసిస్ ఏమవుతుంది, ఒక రిఫరెన్స్ అవుతుంది. సో ఈ రిఫరెన్స్ అవ్వాలి అంటే మీరు చేసే థీసిస్ ఎలా ఉండాలి, పర్ఫెక్ట్ గా ఉండాలి. అలా ఉండాలని కాబట్టి మనకి ప్రతి సబ్జెక్ట్ లో మాక్సిమం మనకి స్టాటిస్టికల్ టూల్స్ అనేవి యూజ్ చేస్తారు. దట్స్ వై స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ వాళ్ళు వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ నేర్చుకుంటారు. సో అలాంటి వాళ్ళు కావచ్చు, అందరికీ కూడా మనకి చాలా ఆపర్చునిటీస్ అయితే మనకి అవైలబుల్ గా ఉన్నాయి. సో మనకి మీరు తెలిసిందే, మీరు జూనియర్ లెక్చర్స్ గా వెళ్తారు, డిగ్రీ కాలేజ్ లెక్చర్స్ గా వెళ్ళొచ్చు, నెక్స్ట్ ప్రొఫెసర్స్ గా వెళ్తారు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ గా సెటిల్ అవ్వచ్చు, అసోసియేట్ ప్రొఫెసర్ గా కూడా మీరు సెటిల్ అవుతారు. అట్ ద సేమ్ టైం మీరు రీసెర్చ్ అసిస్టెంట్స్ గా కూడా మీరు జాయిన్ అవ్వచ్చు, సర్వే చేయడానికి వెళ్ళవచ్చు, మీరు డేటా ఆర్గనైజేషన్, ప్రజెంటేషన్, ఇవన్నీ మీరు ఇన్ని రకాల స్టెప్స్ లో మీరు ఏదో ఒక స్టెప్ లో మీకు గవర్నమెంట్ లో జాబ్ అనేది కంపల్సరీగా రీసెర్చ్ అసిస్టెంట్ గా మీరు జాయిన్ అవ్వచ్చు. మనకు బయట ఒక బిజినెస్ సెక్టర్ కానీ, లేకపోతే గవర్నమెంట్ సెక్టర్ కానీ, ఒక ఇలాంటి ప్రాబ్లమ్స్ జనరేట్ అవుతాయి అనుకున్నప్పుడు కొన్ని సర్వేలు చేస్తూ ఉంటాయి.
ఆ సర్వీస్ మీరు ఒక రీసెర్చ్ అసిస్టెంట్ గా జాయిన్ అవ్వి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడంలో మీరు ఒక సజెషన్స్ ఇవ్వడంలో మీరు ఎంతగానో యూజ్ అవుతుంది. నెక్స్ట్ మీరు మనకి తెలిసిందే ఏపీ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ రాసుకుంటారు. యూజీసీ నెట్ మనకి ఎవ్రీ ఇయర్ ట్వైస్ కండక్ట్ చేస్తుంది. ఎన్టీఏ కండక్ట్ చేస్తుంది. ఏపీ సెట్ అయితే ఇయర్లీ వన్స్ అయితే చేస్తున్నారు మనకి. సో ఇవి చేయడం వల్ల మీరు ఏంటంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ గా మీరు పిహెచ్డి లేకుండానే జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ పిహెచ్డి కంపల్సరీ మనకి అసోసియేట్ ప్రొఫెసర్ గా కానీ ప్రొఫెసర్ గా మీరు సెటిల్ అవ్వాలంటే పిహెచ్డి ఉండాలి. మనకి లాభం ఏంటంటే ఏపీ సెట్ యూజీసీ నెట్ చేస్తే మీకు మీరు చేసిన పీజీకి వెయిటేజ్ గా మనకి ఇది మీరు ఏ కాలేజ్ అయినా సెటిల్ అవ్వడానికి త్వరగా సెటిల్ అయిపోవచ్చు. నెక్స్ట్ మీరు యూజీసీ నెట్ కండక్ట్ చేస్తుంది కదా, మీకు కండక్ట్ చేసినప్పుడు మీకు జేఆర్ఎఫ్ అని మీరు క్వాలిఫై అవుతే మీరు పిహెచ్డి జాయిన్ అవ్వచ్చు. ఇండియాలో ఏ యూనివర్సిటీ కన్నా వెళ్ళి మీరు పిహెచ్డి స్టాటిస్టిక్స్ లో పిహెచ్డి చేస్తారు. లేదు దాని తర్వాత పిహెచ్డి తర్వాత పీడిఎఫ్ కూడా మీరు చేయొచ్చు. ఈ విధంగా రీసెర్చ్ లో మీరు ఉపయోగపడుతుంది. ప్రొఫెసర్స్ గా, జూనియర్ కాలేజ్ లెక్చర్స్ గా, డిగ్రీ కాలేజ్ లెక్చర్స్ గా ఇలా మీరు టీచింగ్ ఫీల్డ్ లో కూడా మీరు సెటిల్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ మనకి స్టేట్ గవర్నమెంట్ అయితే ఏఎస్ఓ కండక్ట్ చేస్తూ ఉంటుంది. దీనికి మనం ఎకనామిక్స్ వాళ్ళము, స్టాటిస్టిక్స్ ఉన్న వాళ్ళమే మనం అప్లై చేసుకోవాలి. మిగతా వాళ్ళు ఇందులోకి రారు. సో దీనికి ఏంటంటే అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అంటాం. సో దీనికి స్టేట్ గవర్నమెంట్స్ ఇవి కండక్ట్ చేస్తాయి. ఐఎస్ఎస్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది. దీనికి ఉండవలసిన క్వాలిఫికేషన్ అంటే పీజీ స్టాటిస్టిక్స్ మీకు ఉండాలి. దీనికి ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీసెస్ అనేది మనకి ఐఎస్ఎస్ రూపంలో మనకి కండక్ట్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. ఈ విధంగా మనకి ఈ ఐఎస్ఎస్ లో మీకు జాబ్స్ చాలా బాగుంటాయి. ఇది పేపర్స్ వైజ్ ఎగ్జామ్స్ అన్ని మీకు నెట్ లో మీరు కొడితే వచ్చేస్తుంది. ఐఎస్ఎస్ గురించి అన్ని చాలా మంచి జాబ్స్ ఇవి. మీకు ఈ జాబ్స్ కానీ సెటిల్ అయితే మీ లైఫ్ అయితే చాలా అందంగా ఉంటుంది. నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ ఇలా మీరు ఏ సెక్టర్ తీసుకున్నా కూడా మీకు స్టాటిస్టిక్స్ కి చాలా మంచి అవకాశాలు అయితే ఉన్నాయి. నేను మొన్న ఎకనామిక్స్ కి చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. మీరు స్టూడెంట్ లైఫ్ లో ఉన్నప్పుడు స్వయం కోర్సెస్ మనకి మినిస్ట్రీ ఆఫ్ ఇండియా అనేది మనకి కండక్ట్ చేస్తుంది. ఈ స్వయం మీరు ఆన్లైన్ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు లాగిన్ అయ్యి మీ డీటెయిల్స్ ఇచ్చి మీకు నచ్చిన కోర్స్ అక్కడ సైబర్ సెక్యూరిటీ ఉంటుంది, మీ ఇష్టం. మీకు లాంగ్వేజెస్ ఉంటుంది, కంప్యూటర్ లాంగ్వేజెస్ ఉంటాయి, మీకు నెక్స్ట్ ఎకనామిక్స్ బోర్డ్ చాలా కోర్సెస్ ఉన్నాయి. స్టాటిస్టిక్స్ నేను స్టాటిస్టిక్స్ మీద కోర్స్ చేశాను. రీసెర్చ్ మెథడాలజీ కోర్సెస్ ఉంటాయి. మీ బిజినెస్ స్టాటిస్టిక్స్ అని మీరు ఏదైతే చదువుతున్నారో ఆ కోర్సుకి దగ్గరగా ఉన్న కోర్సెస్ మీరు చెయ్యండి. ఎందుకు చెప్తున్నానంటే మీరు 1 రూపీ పెట్టనవసరం లేదు. మీకు ఇగ్నో వాళ్ళు ఇలాగే ఇలా చాలా మందితో మనకి వీళ్ళు కోఆర్డినేట్ అయ్యి మనకి క్లాసులు చెప్తూ ఉంటారు. అలాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీస్ తో మనం ఎలాగ డైరెక్ట్గా వెళ్ళి చదవలేం. అలాంటి ప్రొఫెసర్స్ మనకి టీచింగ్ చేస్తారు, మీకు మెటీరియల్ పెడతారు, చిన్న అసైన్మెంట్స్ ఒక 10 బిట్స్ అలా ఇస్తారు. అవి చేస్తే వీక్లీ వన్స్ ఒక 4 వీక్స్ కోర్స్ అని, 8 వీక్స్ కోర్సు, 16 వీక్స్ కోర్సు, మీరు కోర్స్ బట్టి మీ సబ్జెక్ట్ బట్టి మీకు క్రెడిట్ పాయింట్స్ ఇస్తారు. మీరు డైరెక్ట్ వచ్చి ఒక ఎగ్జామ్ కి మీరు మనీ కడతారు. మిగతా వేటికి మీరు రూపాయి ఖర్చు పెట్టిన అవసరం లేదు. ప్లస్ వీళ్ళు ఇచ్చిన మెటీరియల్ మీకు ఎగ్జామ్ చాలా యూజ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక కోర్స్కైనా మీరు జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత ఎగ్జామ్ రాస్తే మీకు అసైన్మెంట్ కి 30 మార్క్స్, ఎగ్జామ్ 70 మార్క్స్ ఉంటుంది. మీరు అందులో క్వాలిఫై అయితే మీకు సర్టిఫికేట్ ఆన్లైన్ జనరేట్ అవుతుంది. ఆ సర్టిఫికేట్ మీకు ప్రొఫైల్ మీకు పీజీ అయిన తర్వాత మీరు ఏదైనా అప్లై చేసినా మీరు మీ ప్రొఫైల్లో పెట్టుకుంటే మీకు చాలా వెయిటేజ్ ఉంటుంది. స్వయం కోర్సెస్ అంటే పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ మనకి అందులోకి వస్తారు. మనం అలాంటి ప్రొఫెసర్స్ మనం డైరెక్ట్ గా మాట్లాడడం కూడా అవ్వదు. అలాంటి యూనివర్సిటీ ప్రొఫెసర్స్ చెప్తున్నప్పుడు మనం క్లాసులు వింటూ మనం ఇలా జాయిన్ అవుతే మన సబ్జెక్ట్ ఇంకా బెనిఫిట్ గా స్కిల్స్ డెవలప్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ప్లస్ మనం మీకు ముందే చెప్పాను, ఇప్పుడు చెప్తున్న వాటిలో కొన్నింటికి ఎక్స్ట్రా స్కిల్స్ అవసరం అవుతాయి. సో మీరు ఈ జాబ్స్ వెళ్ళాలనుకున్నప్పుడు ఆ స్కిల్స్ రిలేటెడ్ కోర్సెస్ చేసుకోండి. మీకు ఆటోమేటిక్ గా డబ్బులు అవ్వకుండానే క్వాలిటీ లెర్నింగ్, మీకు క్వాలిటీ స్టడీంగ్ అని మీరు ఈ స్వయం కోర్సెస్ ద్వారా నేర్చుకుంటారు. మళ్ళీ మెటీరియల్ కూడా మీకు ఎగ్జామ్ లో ఉపయోగపడే విధంగా ఉంది. నేను కూడా చాలా కోర్సెస్ చేశాను, చాలా యూజ్ అయింది నాకైతే. సో మీరు ఈ కోర్సెస్ లో ఇంక్లూడ్ అవ్వండి. నెక్స్ట్ ఇంకా వచ్చేసరికి డేటా సైంటిస్ట్ గా మీరు సెటిల్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా సెటిల్ అవ్వచ్చు, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ గా, డేటా అనలిస్ట్ గా, రిస్క్ అనలిస్ట్ గా ఇలా మీకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో మీరు ఇందులో మీకు నచ్చింది, మీ స్కిల్ కి రిలేటెడ్ గా మీకు ఏది యూజ్ అవుతుంది అనే దాన్ని చూసుకుని మీరు జాయిన్ అవుతే మాత్రం మీకు మంచి కెరియర్ అయితే స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ లో ఉంది. ఎందుకంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్, ఏ క్యారెక్టరిస్టిక్స్ ఉంటే మనం స్టాటిస్టిక్స్ గా తీసుకుంటాము అనేది మనం ఈ రోజు వీడియోలో డిస్కస్ చేద్దాం.
దీనికి సంబంధించి ఒక డెఫినేషన్ మనం ఎక్కువగా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఆ డెఫినేషన్ ఎవరు చెప్పారంటే ప్రొఫెసర్ హొరకేస్ సెక్రిస్ట్ అనే వ్యక్తి మనకి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రొఫెసర్ హొరేస్ సెక్రిస్ట్ అనే వ్యక్తి మనకి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ కోసం ఒక డెఫినేషన్ ఇవ్వడం అనేది జరిగింది. అది ఏంటంటే బై స్టాటిస్టిక్స్ వి మీన్ aggregates of facts or affected to a marked extent by multiplicity of causes, numerically expressed, enumerated or estimated according to reasonable standards of accuracy, collected in a systematic manner for a predetermined purpose and placed in a రిలేషన్ టు ఈచ్ అదర్. అంటే ఈ డెఫినేషన్ మొత్తం కూడా మనకి ఈ ఒక్క డెఫినేషన్ లోనే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అనేది మనకి మొత్తం ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. అందుకే మనం ఈ డెఫినేషన్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసాము. సో మనకి ఈ డెఫినేషన్ ప్రకారం ఏ ఏ క్యారెక్టరిస్టిక్స్ ఉంటే స్టాటిస్టిక్స్ గా తీసుకుంటాము అంటే ఫస్ట్ స్టాటిస్టిక్స్ ఆర్ అగ్రిగేట్స్ ఆఫ్ ఫ్యాక్ట్స్. ఏంటది? స్టాటిస్టిక్స్ ఆర్ అగ్రిగేట్స్ ఆఫ్ ఫ్యాక్ట్స్. అంటే ఇక్కడ మనం యూజ్ చేసిన వర్డ్ చూడండి, అగ్రిగేట్స్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడు స్టాటిస్టిక్స్ అనేది ఒక సింగిల్ ఫిగర్ గురించి లేకపోతే ఒక ఐసోలేటెడ్ ఫిగర్ గురించి అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేయదు. మనం చెప్పాను మీకు స్టాటిస్టిక్స్ అంటే న్యూమరికల్ డేటా రా మెటీరియల్ గా తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అని చెప్పాను. న్యూమరికల్ డేటా ఉంటే స్టాటిస్టిక్స్ గా మనం తీసుకోకూడదు. న్యూమరికల్ డేటా దేని గురించి ఉండాలి? ఫ్యాక్ట్స్ కోసం చెప్పినట్లయితే మనం దాన్ని స్టాటిస్టిక్స్ గా పరిగణిస్తాం. సో మనకి ఇక్కడ సింగిల్ అండ్ ఐసోలేటెడ్ ఫిగర్స్ ఆర్ నాట్ స్టాటిస్టిక్స్. ఒక సింగిల్ నెంబర్ తీసుకుని మనం లేకపోతే ఒక ఐసోలేటెడ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుందని మనం స్టాటిస్టిక్స్ గా తీసుకోకూడదు. అగ్రిగేట్స్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనకి ఎగ్జాంపుల్ తీసుకోండి, ప్రొడక్షన్ కావచ్చు, లేకపోతే సేల్స్ 25%, ఇలా మనకి ఒక సింగిల్ నెంబర్స్ లో చెప్తే సరిపోద్ది. దానికి కంపల్సరీ మనం అగ్రిగేట్స్ గా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి కంపాటబిలిటీ అండ్ రిలేషన్షిప్. ఒక సింగిల్ గా తీసుకున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్ ఒక ఇన్కమ్ ఒకటే తీసుకున్నాం, ఇన్కమ్ గురించి మాట్లాడితే ఒక నెంబర్ చెప్పేస్తాం, అంటే సింగిల్ గా చెప్తాం. కానీ సింగిల్ గా చెప్తే మనం దాని గురించి మనం కంపాటబిలిటీ ఎలా చెప్పగలం? దాన్ని దేంతోనే కంపారిజన్ చేయాలంటే కంపల్సరీ మనకి అగ్రిగేట్ వాల్యూస్ అనేవి ఉండాలి. ఉన్నప్పుడు దాన్ని మనకి అలా రిలేషన్షిప్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలం. సింగిల్ గా ఉంటే మాత్రం దాన్ని మనం స్టాటిస్టిక్స్ గా తీసుకోకూడదు. ఇప్పుడు నేషనల్ ఇన్కమ్ చెప్తాము, నేషనల్ ఇన్కమ్ చెప్పేటప్పుడు మనం దాని యొక్క ఫ్యాక్ట్స్ అగ్రిగేట్ గా తీసుకున్నప్పుడు అప్పుడు మాత్రం మనం పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా మనం దాని నుంచి డిరైవ్ చేయగలుగుతాం. సో అగ్రిగేట్స్ ఆఫ్ ఫ్యాక్ట్స్ మాత్రం మనం స్టాటిస్టిక్స్ గా తీసుకుంటాం తప్ప ఒక సింగిల్ గా ఒక ఐసోలేటెడ్ గా మనం తీసుకున్న ఫిగర్స్ మనం స్టాటిస్టిక్స్ గా కన్సిడర్ చేయము. ఎందుకంటే స్టాటిస్టిక్స్ మనకి ఫ్యాక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటుగా మనకి కంపాటబిలిటీని చెప్పాలి, అట్ ద సేమ్ టైం వాటి మధ్య వేరియబుల్స్ ఉన్న రిలేషన్షిప్ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి స్టాటిస్టిక్స్ అనేది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి స్టాటిస్టిక్స్ ఆర్ అఫెక్టెడ్ టు ఏ మార్క్డ్ ఎక్స్టెంట్ బై మల్టిప్లిసిటీ ఆఫ్ కాజెస్. స్టాటిస్టిక్స్ ఆర్ అఫెక్టెడ్ టు ఏ మార్క్డ్ ఎక్స్టెంట్ బై మల్టిప్లిసిటీ ఆఫ్ కాజెస్. మీకు తెలుసు, మనకి ఒక ప్రాబ్లం తీసుకుంటే దానికి చాలా కారణాలు ఉంటాయి. మనం ఒక పంట పండించాలంటే దానికి కావాల్సిన సీడ్స్ ఎలా ఉన్నాయో చూసుకోవాలి, సాయిల్ ఎలా ఉందో చూడాలి, క్లైమేటికల్ కండిషన్స్, మీరు పండించే మెథడ్స్ కావచ్చు, ఇవన్నీ డిసైడ్ అనేది చేస్తాయి దేనికి మనకి మన దిగుబడి బాగా రావాలి లేదా అని. లేకపోతే ఒక ప్రైస్ డిటర్మైన్ చేసేటప్పుడు కావచ్చు, ఒక డిమాండ్ డిటర్మైన్ చేసేటప్పుడు కావచ్చు, ఇలా చాలా చాలా ఫ్యాక్టర్స్ మనం తీసుకుంటాం. ఈ తీసుకునేటప్పుడు మల్టిప్లిసిటీ ఆఫ్ కాజెస్, చాలా కారణాలు ఉంటాయి. ఈ కారణాలన్నింటి వల్ల కూడా మనకి ఏమవుతుంది, స్టాటిస్టిక్స్ అనేది ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ స్టాటిస్టిక్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈ మల్టిప్లిసిటీ కాజెస్ అన్నింటిని కూడా మీరు పరిగణలో తీసుకుని స్టాటిస్టిక్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్, స్టాటిస్టిక్స్ ఆర్ న్యూమరికల్లీ ఎక్స్ప్రెస్డ్. మీకు చెప్పాను, స్టాటిస్టిక్స్ అంటేనే మనకి న్యూమరికల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఫ్యాక్ట్స్. న్యూమరికల్ గా మీరు తీసుకున్న డేటాను మాత్రమే మీరు ఎక్స్ప్రెస్ చేయొచ్చు. లేకపోతే ఇన్కమ్ పెరిగింది, సేల్స్ పెరిగాయి, లేకపోతే ప్రొడక్షన్ పెరిగింది, కాస్ట్ పెరిగింది అంటే మనం ఎంత పెరిగిందంటే చెప్పలేము, ఎంత తగ్గిందంటే చెప్పలేము. కానీ ఎప్పుడైతే మీరు న్యూమరికల్ గా ఎక్స్ప్రెస్ చేశారో అప్పుడు ఏమవుతుంది, ఫ్యాక్ట్స్ అనేవి పర్ఫెక్ట్ గా రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో స్టాటిస్టిక్స్ ఆర్ న్యూమరికల్లీ ఎక్స్ప్రెస్డ్. న్యూమరికల్ గా మీరు ఒక నెంబర్ వైజ్ స్టేట్మెంట్స్ పక్కాగా చెప్పినట్లయితే మీరు అవి ఏమవుతాయి,
ఫ్యాక్ట్స్ రూపంలో మీరు నెక్స్ట్ ప్రిడిక్షన్ చేయడానికి అనేది యూజ్ అవుతాయి. సో స్టాటిస్టిక్స్ ఆర్ న్యూమరికల్లీ ఎక్స్ప్రెస్డ్. నెక్స్ట్ పాయింట్ ఈజ్ స్టాటిస్టిక్స్ ఆర్ ఎన్యూమరేటెడ్ ఆర్ ఎస్టిమేటెడ్ అకార్డింగ్ టు రీజనబుల్ స్టాండర్డ్స్ ఆఫ్ యాక్యురసీ. ఇప్పుడు మీకు చెప్పారు, నోటి మాటగా చెప్పడం వేరు, ఫ్యాక్ట్స్ అనేవి చెప్పడంలో మనకి ఒక ఖచ్చితత్వం ఉండాలి. స్టాటిస్టిక్స్ మనకి మెయిన్ ఎందుకు ఇది అన్ని సబ్జెక్ట్లో వాడతారంటే, ఫస్ట్ దీనివల్ల తక్కువ టైం పడుతుంది, అట్ ద సేమ్ టైం ఖర్చు తక్కువగా ఉంటుంది, మనకి యాక్యురసీ అంటే ఖచ్చితత్వంగా చెప్తుంది. ఒక ప్రాబ్లం ఏదైనా చెప్పినప్పుడు దానికి సొల్యూషన్ న్యూమరికల్ మేనర్లో మనకి ఒక కరెక్ట్గా అంచనా వేయడంలో మనకి యాక్యురసీతో మనకి చెప్తుంది. కాబట్టి ఆ డేటాను మనం ఏం చేయొచ్చు, ఎన్యూమరేటెడ్గా మనం ఎస్టిమేటెడ్గా కూడా మీరు అకార్డింగ్ టు రీజనబుల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు మనం ఒక సమస్య తీసుకున్నామంటే స్టాండర్డ్స్ మనం మెయింటైన్ చేయకపోతే అది ఏంటంటే ఫ్లక్చుయేషన్స్ వచ్చేస్తూ ఉంటాయి. అది టైం టు టైం మారిపోతూ ఉంటుంది తప్ప ఒక ఫిక్స్డ్గా మీరు ఒక డెసిషన్ మేకింగ్ లో మీరు కంపల్సరీ స్టాటిస్టిక్స్ యూజ్ చేయలేకపోతారు. కాబట్టి స్టాటిస్టిక్స్ ఆర్ ఎన్యూమరేటెడ్ ఆర్ ఎస్టిమేటెడ్ అకార్డింగ్ టు రీజనబుల్ స్టాండర్డ్స్ ఆఫ్ యాక్యురసీ. యాక్యురసీని కూడా గుర్తుపెట్టుకోండి, ఖచ్చితత్వంగా మనకి స్టాటిస్టిక్స్ చెప్తుంది. నెక్స్ట్ పాయింట్, స్టాటిస్టిక్స్ ఆర్ కలెక్టెడ్ ఇన్ ఏ సిస్టమాటిక్ మేనర్. మీకు చెప్పాను, స్టాటిస్టిక్స్ అంటేనే మెయిన్ న్యూమరికల్ డేటా మనకి రా మెటీరియల్ యూజ్ చేసుకుంటే మనం స్టాటిస్టిక్స్ చెప్పగలుగుతాం. ఈ న్యూమరికల్ డేటా మనం కలెక్ట్ చేసేటప్పుడు మీరు ప్రైమరీ డేటా కావచ్చు, సెకండరీ డేటా కావచ్చు, మీరు ఏదైనా తీసుకోండి, కానీ ఏ పద్ధతిలో తీసుకున్నా మీరు సిస్టమాటిక్ మేనర్లో దాన్ని కలెక్ట్ చేయాలి. లేకపోతే మీరు శాంప్లింగ్కి వెళ్తారు, మనం పాపులేషన్ కలెక్ట్ చేయడం కష్టం కాబట్టి, మొత్తం హోల్ అంతా తీసుకోవడం కష్టం కాబట్టి, మీరు తక్కువ టైంలో మీరు యాక్యురసీతో డెసిషన్ తీసుకోవాలి అనుకుంటే మీరు శాంప్లింగ్ వెళ్తారు. అంటే మీరు ప్రాబిలిటీ శాంప్లింగ్ వాడతారా, నాన్ ప్రాబిలిటీ శాంప్లింగ్ మెథడ్ వాడతారా అనేది మీ ప్రాబ్లం తగ్గట్టు తీసుకోవడం అనేది జరుగుతుంది. కానీ అది తీసుకునేటప్పుడు మీరు ఒక సిస్టమాటిక్ మేనర్లో వెళ్ళాలి. అంతేకాని కలెక్షన్ ఒక హౌస్ తీసుకుంటాను, మళ్ళీ నాకు నచ్చిన హౌస్కి వెళ్ళి మళ్ళీ సేకరిస్తాను అంటే మీకు ప్రాబ్లం సొల్యూషన్ రాకపోగా మీరు ఏం చేస్తారు, మీరు మిస్లీడ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఎదుటి వ్యక్తిని కావచ్చు, మీ ప్రాబ్లంకి సొల్యూషన్ అయితే రావడం జరగదు. కాబట్టి స్టాటిస్టిక్స్ మీరు డేటా కలెక్ట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఒక సిస్టమాటిక్ మేనర్లో కలెక్ట్ చేయాలి డేటాని ఎప్పుడు కూడా. నెక్స్ట్, స్టాటిస్టిక్స్ ఆర్ కలెక్టెడ్ ఫర్ ప్రీ డిటర్మైన్డ్ పర్పస్. అంటే మీకు డేటా కలెక్షన్ వెళ్లే ముందే మీరు ఒక పర్పస్తో ముందుకెళ్తారు. మీరు ఎగ్జాంపుల్ పాపులేషన్ మీద, లేకపోతే సోషియో ఎకనామిక్ కండిషన్స్ తీసుకోవచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ సంబంధించి కావచ్చు. ఎగ్జాంపుల్ అన్ఎంప్లాయ్మెంట్ తీసుకుందాం. అన్ఎంప్లాయ్మెంట్ రీజన్స్ మీరు పరిగణించాలి, ఎందుకు అన్ఎంప్లాయ్మెంట్ లో ఉండిపోతున్నారు, ఏ ఏజ్ లో వాళ్ళు ఉండిపోతున్నారు, వాళ్ళకి ఎలాంటి డెసిషన్ మేకింగ్ తీసుకోవాలి, వాళ్ళకి ఎలాంటి పాలసీలు ఇంప్రూవ్ చేయాలి అనేది మీరు తెలుసుకోవాలి అనుకుంటే కంపల్సరీ మీరు ఏం చేస్తారు, ముందుగానే ఆ పర్పస్ ని డిసైడ్ చేసేసుకుంటారు. డిసైడ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఏం చేస్తారు, మీరు దానికి తగ్గట్టు డేటా కలెక్షన్ మీరు వెళ్ళడం జరుగుతుంది. అదే ఇక్కడ నేను రాశాను, ద పర్పస్ ఆఫ్ కలెక్షన్ డేటా మస్ట్ బి డిసైడెడ్ ఇన్ అడ్వాన్స్. మీరు ముందుగానే దాన్ని డిసైడ్ చేసుకుని ప్రీ డిటర్మైన్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు డేటా కలెక్షన్ కావచ్చు, తర్వాత మీరు అనాలిసిస్ కావచ్చు, ప్రజెంటేషన్, ఇంటర్ప్రిటేషన్ ఇవన్నీ మీరు చెయ్యాలంటే ముందు మీరు ప్రీ డిటర్మైన్డ్ అయితే చేసుకుంటారు. ఒక పర్పస్ అయితే డిసైడ్ చేసుకున్న తర్వాతే మీరు ఇవన్నీ మెథడ్స్, స్టాటిస్టికల్ మెథడ్స్ మీరు యూజ్ చేస్తారు. నెక్స్ట్ పాయింట్, స్టాటిస్టిక్స్ షుడ్ బి ప్లేస్డ్ ఇన్ రిలేషన్ టు ఈచ్ అదర్. నెక్స్ట్ మీకు చెప్పాను ఇక్కడ స్టార్టింగ్, కంపాటబిలిటీ అండ్ రిలేషన్షిప్. మనం ఒక విషయాన్ని గురించి మనం ముందుకు వెళ్ళేటప్పుడు కంపారిటివ్ని కంపల్సరీ చూస్తాం. మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వస్తువు మీరు పర్చేజ్ చేసే ముందు దాని యొక్క సబ్స్టిట్యూటబుల్ గూడ్స్ ప్రైస్ ఎంత ఉందో మీరు చెక్ చేస్తారు. మీ టేస్ట్ తగ్గట్లు ఉందా, లేకపోతే మీ కోరికలు తీర్చే విధంగా ఉందా, మీరు అనుకున్న ప్రైస్కి వస్తుందా లేదా, మీ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ని సాటిస్ఫై చేస్తుందా లేదా, ఇవన్నీ డిసైడ్ చేసుకునే కదా మీరు ఒక వస్తువుని పర్చేజ్ చేస్తారు. ఆ పర్చేజ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం, కంపల్సరీ కంపారిజన్ చేస్తాం పక్క వస్తువులతో కావచ్చు. ఇలా కంపారిజన్ చేసేటప్పుడు ఆ వస్తువుని ఈ వస్తువుని మీరు కంపారిజన్ చేసుకుని దాన్ని మీరు పర్చేజ్ చేస్తారు. అదే ప్రొడ్యూస్ ఏం చేస్తారు, దానికి అయ్యే ఇంకో వస్తువు అయ్యే కాస్ట్ ఎంత, ఇప్పుడు ప్రజెంట్ ప్రొడ్యూస్ చేసిన కాస్ట్ ఎంత పడుతుంది, దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే మనకి తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి, ఇవన్నీ కూడా ప్రొడ్యూసర్ ఆలోచిస్తాడు. సో ఈ విధంగా ఆలోచించేటప్పుడు కంపల్సరీ మనకి ఏం కావాలి,
కంపారిజన్ అనేది చాలా చాలా అవసరం అవుతుంది. ఈ కంపారిజన్ మీరు గూడ్స్ అండ్ సర్వీసెస్ లో చేసుకోవచ్చు, లేకపోతే ఇండివిజువల్స్ మధ్య చేస్తారు, బిజినెస్ సెక్టర్ లో చేసుకుంటారు, సర్వీస్ సెక్టర్స్ లో చేసుకుంటారు. అట్ ద సేమ్ టైం మనం ఇంటర్నేషనల్ ట్రేడ్ కోసం వచ్చినట్లయితే మనం ఫారిన్ కంట్రీస్ యుఎస్ తో చేసుకోవచ్చు, చైనా, మీరు ఏ సెక్టర్ ఏ కంట్రీతో మీరు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేసుకుంటున్నారా, లేదా మీ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ షీట్ ని ఆ మిగతా దేశాల యొక్క బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ షీట్ లో కంపేర్ చేసుకోవాలన్నా మన స్టాటిస్టికల్ డేటాతో వాళ్ళ డేటాని కంపారిజన్ చేసుకుని మనం ఏ సెక్టర్స్ లో వెనకబడి ఉన్నాము ఇవన్నీ తెలుసుకోవాలి అంటే కంపల్సరీ మనకి స్టాటిస్టిక్స్ అనేది ఇక్కడ యూజ్ అవుతూ ఉంటుంది. సో మనకి ఇక్కడ రిలేషన్షిప్ చెప్పడంతో పాటుగా మనకి కంపారిజన్ చెప్పడంలో కూడా మనకి ఎంతగానో స్టాటిస్టిక్స్ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో స్టాటిస్టిక్స్ షుడ్ బి ప్లేస్ ఇన్ రిలేషన్ టు ఈచ్ అదర్ అంటే రెండింటికి మధ్య సంబంధాన్ని మనకి క్లియర్ గా స్టాటిస్టిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇప్పుడు మనం ఫంక్షన్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ కూడా డిస్కస్ చేద్దాం ఈ క్లాస్ లో. ఫస్ట్ ఫంక్షన్ ఏమిటంటే స్టాటిస్టిక్స్ కి ఇట్ ప్రజెంట్స్ ఫ్యాక్ట్స్ ఇన్ ఏ డిఫినైట్ ఫామ్. అంటే మీకు ఇప్పుడే చెప్పాను, స్టాటిస్టిక్స్ అంటే మనకి కంప్లీట్ గా మనకి న్యూమరికల్ డేటాతో పాటు ఫ్యాక్ట్స్, న్యూమరికల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుందని. సో ఇది ఏం చెప్తుంది, జనరల్ స్టేట్మెంట్స్ ఇవ్వడంతో పాటు మనకి క్వాంటిటేటివ్ టర్మ్స్ లో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. స్టాటిస్టిక్స్ మనకి ఒక క్లియర్ పిక్చర్ ఇవ్వడం వల్ల ఆ ప్రాబ్లం సంబంధించి క్వాంటిటేటివ్ ఎక్స్ప్లెనేషన్ తో ఇవ్వడం వల్ల మనం ఒక డెఫినేషన్ ఫామ్ చేయగలుగుతాం. దాని నుంచి మనం ఒక జనరల్ స్టేట్మెంట్స్ ఇవ్వడానికి మనకి స్టాటిస్టిక్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ ఫంక్షన్ ఏంటంటే ఇట్ ప్రజెంట్స్ ఫ్యాక్ట్స్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది డెఫినేషన్ ఫామ్ మనం చెప్పాలి అంటే కంపల్సరీ మనకి క్వాంటిటేటివ్ టర్మ్స్ లో ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దానివల్ల మనకు ఒక ఫ్యాక్ట్ అనేది బయటికి రావడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, ఇట్ సింప్లిఫైడ్ మాస్ ఆఫ్ ఫిగర్స్. మనకి చెప్పాను మీకు, మనం డేటా కలెక్ట్ చేసేటప్పుడు చాలా ఎక్కువ పెద్ద డేటా వచ్చేస్తూ ఉంటుంది. మీరు ఒక 100 శాంప్లింగ్ తీసుకుంటారా, 500 శాంప్లింగ్, 1000 శాంప్లింగ్, అది మీరు తీసుకున్న ప్రాబ్లం బట్టి మీకు ఉంటుంది. మీరు ఎక్కువ ఫ్యాక్టర్స్, డిటర్మినేషన్ ఫ్యాక్టర్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు ఎక్కువ తీసుకుంటారు వేరియబుల్స్. సో దాని డేటా చాలా పెద్దది వస్తూ ఉంటుంది. సో మనం ఆ డేటా కలెక్షన్ చేసుకుని దాన్ని ఆర్గనైజేషన్ చేసుకుని ఒక ప్రెజెంటేషన్ లో మార్చుకుని దాన్ని ఎనాలిసిస్ చేసి ఇంటర్ప్రిటేషన్ చేసి ఇవన్నీ మనకి చేయడంలో మనకి స్టాటిస్టిక్స్ అనేది ఉపయోగపడుతుంది. ఆ తర్వాత చివరికి మనకి ఏమొస్తుంది, ఒక మాస్ ఆఫ్ ఫిగర్స్ సింప్లిఫై చేసి మనకి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. ఆ ప్రాబ్లమ్ కి మనకి సొల్యూషన్ చెప్పడంలో మనకి స్టాటిస్టిక్స్ ఉంటుంది. సో ఈ సింప్లిఫైడ్ మాస్ ఆఫ్ ఫిగర్స్ అంటే స్టాటిస్టికల్ మెథడ్స్ లో మనకి ఈ అంత పెద్ద డేటాను కూడా ఇది సింప్లిఫై చేసి మనకి చెప్తుంది. నెక్స్ట్ పాయింట్, ఇట్ ఫెసిలిటేట్స్ కంపారిజన్. మీ క్యారెక్టరిస్టిక్స్ లో చెప్పాను, అగ్రిగేట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మనకి ఎప్పుడైతే అగ్రిగేట్స్ గురించి చెప్తుందో కంపారిజన్ ఇవ్వడంలో ఉపయోగపడుతుంది. మేడం అసలు మనకి కంపారిజన్ అంటున్నారు ఏంటంటే, మనకి కంపారిజన్ లేకపోతే మనకి ప్రాఫిట్స్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఏ విషయాల్లో మనం తగ్గించుకోవాలి, ఏ విషయాల్లో పెంచుకోవాలి, డిటర్మినెంట్ ఫ్యాక్టర్స్ మనం చాలా ఉంటాయి. మీకు చెప్పాను, ఒక పంట దిగుబడి రావాలంటే ఏ విధంగా ఎన్ని ఫ్యాక్టర్స్ డిటర్మైన్ చేస్తాయి. అలాగే ఒక డిమాండ్ డిటర్మైన్ చేయాలంటే ప్రైస్ కావచ్చు, ఇన్కమ్ కావచ్చు, టేస్ట్ అండ్ హ్యాబిట్స్ ఆఫ్ ది పీపుల్ కావచ్చు, సబ్స్టిట్యూటబుల్ ప్రైసెస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక వస్తువు డిమాండ్ ని డిసైడ్ చేస్తాయి. ఇలా డిసైడ్ చేసేటప్పుడు మనకి ఒక్కొక్క వేరియబుల్ ని మనం కంపారిజన్ చేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్ గా మనకి ఆ ఫ్యాక్ట్ అనేది బయటకు వస్తుంది. లేకపోతే మనం కంపారిజన్ చేయకపోతే దాని నుంచి మనం సొల్యూషన్ త్వరగా తీసుకురాలేము. అట్ ద సేమ్ టైం మనకి డెఫినేషన్ కూడా మనకి పర్ఫెక్ట్ గా రాదు. సో మనకి ఏం చేస్తుంది, స్టాటిస్టిక్స్ అనేది కంపారిజన్ ఇవ్వడం వల్ల మనకి ఒక డెఫినేషన్ బయటకు వస్తుంది. అట్ ద సేమ్ టైం మనకు ఒక సొల్యూషన్ రావడం వల్ల దాని నుంచి ఏం చేయొచ్చు, మనం న్యూ థియరీస్ డెవలప్ చేయొచ్చు. ఎప్పుడైతే మీరు ఇలా మాస్ ఫిగర్స్ మనం సింప్లిఫై చేసి చెప్తుంది, డెఫినేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది, ఆటోమేటిక్ గా కంపారిజన్ కూడా మనకి ఇవ్వడం వల్ల ఏమవుతుంది, మీరు న్యూ థియరీస్, కొత్త థియరీస్ డెవలప్ చేయడానికి ఇక్కడ స్టాటిస్టిక్స్ మనకి యూజ్ అవుతుంది. అలాగే ఇది హెల్ప్స్ ఇన్ ఫార్ములేటింగ్ అండ్ టెస్టింగ్ హైపోథీసిస్. మనకి మీకు తెలుసు, హైపోథీసిస్ అంటే ఊహిస్తాం ఫస్ట్. ఎగ్జాంపుల్, రేపు వర్షాలు పడతాయో పడవా, లేకపోతే ప్రాబిలిటీ యూజ్ చేస్తూ ఉంటాము, లేకపోతే కాయిన్ టాస్ చేస్తే ఏది పడుతుంది, హెడ్ టేలా, లేకపోతే పుట్టిన బేబీ బ్లాక్ వైట్, ఇలా మనం చాలా విషయాలు మనం రేపు టెంపరేచర్ ఎంత ఉంటుంది, మీరు ఎగ్జాంపుల్ మన మొబైల్లో యాప్స్ లో వస్తుంటుంది, ఈ వీక్ అంతా మండే అంత టెంపరేచర్ ఉంటుంది,
ట్యూస్డే ఎంత ఉంటుంది, వెన్స్డే ఎంత ఉంటుంది, ఇలా మనకి టెంపరేచర్ ఇస్తూ ఉంటుంది. అంటే అదంతా ప్రొడక్షన్ చేస్తారు. సో మనకి ఆ ఫార్ములేషన్ చేయడానికి కావచ్చు, టెస్టింగ్ ఆఫ్ హైపోథీసిస్, మనకి కన్క్లూజన్స్ ఇవ్వడంలో కూడా మనకి ఇది హైపోథీసిస్ ఫామ్ చేసి ఆ టెస్ట్లు మళ్ళీ మన ఆల్టర్నేట్ హైపోథీసిస్, నల్ హైపోథీసిస్ అని మరి వాటి నుంచి మనం టీ టెస్ట్, ఎఫ్ టెస్ట్, జెడ్ టెస్ట్, కై-స్క్వేర్ టెస్ట్ ఇలా అన్నింటి క్యాల్కులేట్ చేయడం ద్వారా మనం ఒక ఫార్మేషన్ అనేది చేయడానికి మనకి ఇక్కడ స్టాటిస్టిక్స్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇట్ హెల్ప్స్ ఇన్ ప్రొడక్షన్. మనకి ప్రజెంట్ మనం ఎక్కువ కూడా మనం ప్రొడక్షన్ గురించి ఆలోచిస్తూ ఉంటాం. మనం ఒక పని చేస్తున్నాం అంటే ఈ రోజు ఇలా ఉంది, రేపు దీని నుంచి మనకి ఎంత వస్తుంది, ఎక్కువ లాభం వస్తుందా, తక్కువ వస్తుందా అని మనం ప్రతి క్షణం కూడా మనం ఈ రోజు వర్క్ చేస్తుంటేనే రేపు ఫ్యూచర్ గురించి కూడా ఆలోచిస్తూ ఉంటాం. అలాంటప్పుడు మనం ఒక ప్రొడ్యూసర్ కావచ్చు, ఒక కన్జ్యూమర్ కావచ్చు, లేకపోతే ఒక బిజినెస్ మ్యాన్ కావచ్చు, లేకపోతే మనకి ఇలాగా విపత్తులు అంచనా వేసే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా కంపల్సరీ ప్రొడక్షన్ చేస్తారు. మనకు ముందుగానే చెప్తారు, ఒక నెక్స్ట్ వచ్చి 1 week లో మనకి అల్పపీడనం ఏర్పడబోతుంది, మేము ముందుగా మనం ఏ ఏ ప్రాంతాలు అలర్ట్ గా ఉండాలి, ఇవన్నీ ప్రొడక్షన్ చేసి చెప్పడంలో మనకి స్టాటిస్టిక్స్ ఇక్కడ యూజ్ అవుతుంది 100%. మనకి అట్ ద సేమ్ టైం పాస్ట్ లో ఎలా ఉన్నాము, ప్రెసెంట్ ఎలా ఉంది, ఈ ప్రెసెంట్ బట్టి ఫ్యూచర్ ట్రెండ్స్ ఎలా ఉంటాయి, మనకి ఫ్యూచర్ ట్రెండ్స్ బట్టే కదా రేపు పాజిటివ్ లో ఉంటుందని ఆలోచిస్తేనే కదా ఈరోజు వ్యాపారం చేయడం ముందుకు వస్తారు. రేపు నష్టం వస్తుందని మన ఫ్యూచర్ లో ట్రెండ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకోకుండా ఈ రోజు మనం వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతారు ఎవరైనా. ఫ్యూచర్ ట్రెండ్స్ కూడా ప్రొడక్షన్ చేసుకునే మనకి ఈ రోజు మనం ఎక్కువ మంది బిజినెస్ లోకి ఎంటర్ అవుతూ ఉంటారు. సో ఇలా ఫ్యూచర్ ప్రొడక్షన్ చేయడంలో కూడా మనకి స్టాటిస్టిక్స్ ఎంతగానో దాని ఫంక్షన్ అయితే చేస్తుంది. నెక్స్ట్ ఇట్ హెల్ప్స్ ఇన్ ది ఫార్ములేషన్ ఆఫ్ సూటబుల్ పాలసీస్. మనందరికీ తెలిసిందే, మన గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ సెక్టర్ కావచ్చు, ప్రతిదీ కూడా తన వెళ్తున్న రంగంలో ముందుకు సాగాలంటే మంచి పాలసీ మేకింగ్స్ అవసరం. ఇప్పుడు గవర్నమెంట్ చేసే పాలసీ మేకింగ్స్ ఎవరెవరికి ఎలా ఉపయోగపడాలి, ఒక బిజినెస్ మ్యాన్కి ఎలా యూజ్ అవ్వాలి, లేకపోతే ఒక అగ్రికల్చర్ పర్సన్కి ఎలా యూజ్ అవ్వాలి, లేకపోతే ఒక ఇండివిజువల్స్కి ఎలా యూజ్ అవ్వాలి, ఒక వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఎలా జనరేట్ చేయాలి, లేక పర్చేసింగ్ పవర్ ఎలా పెంచాలి, ఇవన్నీ తెలియాలంటే మనకి పర్ఫెక్ట్ పాలసీ మేకింగ్ చేయాలి. అవి చెయ్యాలంటే కంపల్సరీ మనకి దానికి సంబంధించిన ఫ్యాక్ట్స్ మనకి బయటికి రావాలి. అవి రాకుండా మనం ఏదో పాలసీ మేకింగ్ చేసేసామా అంటే దానికి వచ్చే రియాక్షన్ కూడా మనకి ఖర్చు అయిపోతుంది తప్ప దానికి వచ్చే రిజల్ట్ మనకి పాజిటివ్ గా రాదు. సో దట్స్ వే మనకి ఇట్ హెల్ప్స్ ఇన్ ది ఫార్మేషన్ ఆఫ్ సూటబుల్ పాలసీస్ ని మనం డెసిషన్ మేకింగ్ లో కావచ్చు, లేకపోతే మనం మిస్లీడ్ చేయకుండా ముందుగానే పర్ఫెక్ట్ అంచనా వేయడంలో కావచ్చు, మనకి ఇక్కడ స్టాటిస్టిక్స్ అనేది అంతగానే ఇక్కడ మనకి యూజ్ అవుతుంది. ఇవన్నీ కూడా మనకి ఫంక్షన్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ గా తీసుకుంటాము. ఒకసారి మళ్ళీ చెప్తాను. ఇట్ ప్రజెంట్స్ ఫ్యాక్ట్స్ ని డెఫినేషన్ ఫామ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇట్ సింప్లిఫైస్ మాస్ ఆఫ్ ఫిగర్స్. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఫెసిలిటేట్స్ కంపారిజన్. ఇట్ హెల్ప్స్ ఇన్ ఫార్ములేటింగ్ అండ్ టెస్టింగ్ ఆఫ్ హైపోథీసిస్. ఇట్ హెల్ప్స్ ఇన్ ప్రొడక్షన్. ఇట్ హెల్ప్స్ ఇన్ ది ఫార్ములేషన్ ఆఫ్ సూటబుల్ పాలసీస్. ఈ విధంగా ఈ అన్ని విషయాల్లో కూడా మనకి స్టాటిస్టిక్స్ తన విధులను నిర్వర్తిస్తూ వస్తుంది. మనకి ఒక చాలా డెఫినేషన్స్ చెప్పాను ఇంతకు ముందు. మన బౌలే డెఫినేషన్ కావచ్చు, ఫిలిప్ డెఫినేషన్ కావచ్చు, క్రాక్స్టన్ కౌడెన్ డెఫినేషన్స్ ఇలా మనం డిస్కస్ చేసాము. చాలా నెంబర్ ఆఫ్ డెఫినేషన్స్ స్టాటిస్టిక్స్ లో ఉన్నాయి. కానీ మనకి ఇక్కడ ఈ ఫంక్షన్స్ బట్టి మనం ఈ డెఫినేషన్ మనం చెప్పుకోవచ్చు. అకార్డింగ్ టు రాబర్ట్ డబ్ల్యూ బర్గెస్, ద fundamental gospel of statistics is to push back the domain in ignorance, the rule of thumb, arbitrary or premature decisions, traditions, dogmatisms, and to increase the domain in which decisions are made and principles are formulated on the basis of analyzed quantitative facts. ఈ విధంగా ఈ మొత్తం ఫంక్షన్స్ అన్నిటిని కూడా ఈయన ఒక డెఫినేషన్ లో మనకి చెప్పడం అనేది జరిగింది. మీరు ఎగ్జామ్ లో రాసేటప్పుడు ఏం చేస్తారంటే ఒక ఫంక్షన్స్ అడిగినట్లయితే స్టాటిస్టిక్స్ ఇంట్రడక్షన్ రాస్తారు, కొద్దిగా కొన్ని డెఫినేషన్స్ రాసి అప్పుడు ఈ డెఫినేషన్ కూడా రాసిన తర్వాత మీరు ఫంక్షన్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. ఎప్పుడు మనం ఎగ్జామ్ లో మనకి ఎన్ని మార్క్స్ అడుగుతున్నారు ఆ క్వశ్చన్ రాసేటప్పుడు ఎస్ఏ క్వశ్చన్ అయితే ఒక ఇంట్రడక్షన్ ఇవన్నీ మనం ఫామ్ లో రాసుకెళ్ళాలి. ఎందుకంటే ప్రతి దానికి మార్క్స్ ఉంటాయి. మీరు అడిగిందే రాసేసాం మేడం ముందుకు రాయలేదు అంటే వాటి మార్క్స్ పోతాయి. సో మీరు ఇంట్రడక్షన్ రాయాల్సి ఉంటుంది, డెఫినేషన్స్ అని, మీరు ఫంక్షన్స్ అంటే ఫంక్షన్స్, స్టాటిస్టిక్స్ అయితే అవి, మీరు అడిగిన దాని మీద మీకు ఒక ఐడియా రావాలి. ఎగ్జామ్ లో ఇచ్చిన క్వశ్చన్ తగ్గట్టు మనం ఆన్సర్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఫంక్షన్స్ అడిగారు కదని చెప్పేసి ఫంక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే షార్ట్ గా అడిగారు అనుకోండి
జస్ట్ ఫంక్షన్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అంటే ఎక్స్ప్లెయిన్ చేసి సరిపోతుంది. కానీ ఎస్ఏకి వచ్చేసేటప్పటికి మాత్రం మనం ఎప్పుడు ఇంట్రడక్షన్, అది ఎక్కడి నుంచి వచ్చింది ఆ టర్మ్, ఇవన్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఈ రోజు క్లాస్ ఏం డిస్కస్ చేసుకున్నామంటే స్టాటిస్టిక్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా నేను ఈ రోజు క్లాస్ కంక్లూడ్ చేస్తున్నాను. స్కోప్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అనే టాపిక్ తో వచ్చాను. మనం ఏ సబ్జెక్ట్ తీసుకున్నా, మీరు ఎకనామిక్స్ తీసుకున్నా, మేనేజ్మెంట్ తీసుకున్నా, సైన్స్ ఏది తీసుకున్నా దానికంటే ఒక స్కోప్ ఉంటుంది. మీకు నేను ఇంపార్టెన్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ లో చెప్పాను. స్టాటిస్టిక్స్ అనే సబ్జెక్ట్ వాడినే యూజ్ చేయని సెక్టర్ అంటూ ఏదీ లేదు. ఒక జియాలజీ తీసుకున్న, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, మేనేజ్మెంట్, ఫార్మా, మెడిసిన్ ఇలా అన్ని రంగాల్లో కూడా మనకి దాని స్కోప్ అనేది చాలా విస్తరించి ఉంది అని చెప్పవచ్చాను. సో ఈ రోజు మనం ఆ క్లాసు ఎలా డిస్కస్ చేద్దామంటే స్టాటిస్టిక్స్ ఏ ఏ రంగాల్లో ఏ ఏ రకాలుగా ఉపయోగపడుతుంది, ఏ ఏ సెక్టర్స్ లో దాని స్కోప్ ఎంతవరకు ఉంది అనేది మనం ఈ రోజు క్లాసులో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ స్కోప్ ఆఫ్ స్టాటిస్టిక్స్ కి వచ్చేసరికి నేను స్టాటిస్టిక్స్ అండ్ ఎకనామిక్స్ అనేది తీసుకోవడం జరిగింది. ఎకనామిక్స్ లో మనం స్టాటిస్టిక్స్ ఏ విధంగా ఉపయోగపడుతుందో వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మెజర్స్ ఆఫ్ జీడిపి, అడ్వాన్స్డ్ ఓవరాల్ ఎకనామిక్ నాలెడ్జ్, ఎకనామిక్ థియరీస్. మనకి జాతీయ ఆదాయం, నేషనల్ ఇన్కమ్ అని, జిఎన్పి, జీడిపి, ఎన్ఎన్పి ఇలా మనం చాలా చదువుతూ ఉంటాం. వాటిని క్యాలిక్యులేట్ చేయడంలో మనకి స్టాటిస్టిక్స్ యూజ్ చేసి మనకి వాటి ట్రెండ్స్ ని కంపేర్ చేయడం అనేది జరుగుతుంది. మనకు లాస్ట్ 10 years డేటా తీసుకుని కూడా మనం పేపర్ పబ్లికేషన్ చేస్తూ ఉంటాం. జీడిపి తీసుకునేటప్పుడు ఏ సెక్టర్స్ నుంచి ఎంత జీడిపి వస్తుంది అనేది మనం దీన్ని స్టాటిస్టిక్స్ ద్వారా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయడం, పర్ క్యాపిటల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయడం, దాంతో పాటుగా అడ్వాన్స్ ఓవరాల్ ఎకనామిక్ నాలెడ్జ్, ఫ్యూచర్ లో ప్రజెంట్ జీడిపి నుంచి ఫ్యూచర్ లో జీడిపి ఎంత రావచ్చు, ఎంత పర్సెంటేజ్ పెరగచ్చు, దీని నుంచి మనకి ఎకనామిక్ గ్రోత్ ఏ విధంగా పెరుగుతుంది అని అంచనా వేయడంలో కూడా మనకి స్టాటిస్టిక్స్ ఎంతగానో యూజ్ అవుతుంటుంది. వీటి నుంచి వచ్చిన నాలెడ్జ్ తో మనం ఎకనామిక్ థియరీస్ ని డెవలప్ చేయడానికి కూడా మనకి స్టాటిస్టిక్స్ తన పరిధిని చూపిస్తుంది. అలాగే మనకి ఫైనాన్షియల్ స్టాటిస్టికల్, బిజినెస్ సైకిల్స్ కావచ్చు, మనీ అండ్ బ్యాంకింగ్. మీరు ఏది తీసుకున్నా ఫైనాన్షియల్ సెక్టర్ లో మీరు స్టాక్స్, బాండ్స్ కావచ్చు, షేర్ మార్కెట్ లో అంచనా వేయడానికి కావచ్చు, ఇవన్నింటిలో మనం స్టాటిస్టిక్స్ వాడతాం. మన ఎకానమీ ఎక్కువ ఏ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతుందంటే మీకు తెలుసు బిజినెస్ సైకిల్స్, రేషన్ కావచ్చు, ఇన్ఫ్లేషన్ ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ మనకి బిజినెస్ సైకిల్స్ డిస్కస్ చేస్తాం. అవి రావడానికి కారణాలు ఏంటి, వాటి డేటాను సేకరించడం, వాటిని అనాలిసిస్ చేయడం, దాని నుంచి మనం ఏ ఏ ప్రొడక్ట్స్ సఫర్ అవుతున్నాయి, ఎకానమీ ఏ విధంగా వెనకబడుతుంది అనే విషయాలు తెలుసుకోవాలన్నా మనకి బిజినెస్ సైకిల్స్ నుంచి కావాల్సిన డేటా మనకి స్టాటిస్టిక్స్ అందిస్తుంది. అలాగే మనీ అండ్ బ్యాంకింగ్ సెక్టర్. మనకు తెలుసు బ్యాంకింగ్ సెక్టర్ లో ప్రతిదీ మనకి ఎంతగానో ప్రజెంట్ సర్వీస్ సెక్టర్ ఎక్కువగా డిపెండ్ దేని మీద అయిందంటే బ్యాంకింగ్ సెక్టర్. ఆ బ్యాంకింగ్ సెక్టర్ గురించి అనాలిసిస్ కావచ్చు, లోన్స్, ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ వాటి గురించి మనకి ఇన్ఫర్మేషన్ స్టాటిస్టిక్స్ ద్వారా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మార్కెట్స్. చెప్పాను మీకు చాలా మార్కెట్స్ ఉంటాయి. పర్ఫెక్ట్ మార్కెట్, ఇంపర్ఫెక్ట్ మార్కెట్, మోనోపోలీ, డ్యూయోపోలీ ఇలా మనం డిఫరెంట్ మార్కెట్ స్ట్రక్చర్ తెలుసుకోవాలన్నా వాటి నుంచి ప్రొడక్షన్స్ ఏ విధంగా ఎక్కువ మనం పర్చేస్ చేయాలన్నా, లేకపోతే ప్రొడ్యూసర్ ఏ మార్కెట్స్ ఏ విధంగా అమ్మితే ఎక్కువ లాభాలు వస్తాయి, వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకి స్టాటిస్టిక్స్ అందిస్తూ ఉంటుంది. నెక్స్ట్ జనరల్ ప్రాబ్లమ్స్ అయిన పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్ వీటన్నింటి గురించి కూడా మనకి స్టాటిస్టిక్స్ అందిస్తుంది. ఇప్పుడు మనకి గవర్నమెంట్ పాలసీ మేకింగ్ చేస్తూ ఉంటుంది వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కోసం. ఎవరైతే పావర్టీలో ఉన్నారు, ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ లో ఉన్నారు, ఎంత పర్సెంటేజ్ ఉంది, లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి ఎంత పర్సెంటేజ్ పెరిగింది లేదా తగ్గుతుందా, ఏ ఏ విషయాల్లో మనం ఇంప్రూవ్ చేస్తే మనకి వాళ్ళ వెల్ఫేర్ పెరుగుతుంది అనే విషయాలన్నీ డిస్కస్ చేయాలంటే మనకు కంపల్సరీ స్టాటిస్టిక్స్ అనేది మనకి న్యూమరికల్ ఫ్యాక్ట్స్ ఇస్తుంది. కాబట్టి మనకి వెల్ఫేర్ ప్రోగ్రామ్ లో కూడా గవర్నమెంట్ సెక్టర్ స్టాటిస్టిక్స్ యూజ్ చేస్తుంది. ఈ విధంగా తీసుకుంటే నెక్స్ట్ స్టాటిస్టిక్స్ అండ్ ఫిజికల్ సైన్సెస్ అండ్ న్యాచురల్ సైన్సెస్. ఫిజికల్ సైన్సెస్ మన ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలా మనం తీసుకుంటాం. ఆస్ట్రానమీ, జియాలజీ, కెమిస్ట్రీ, ఇంజనీరింగ్, బయాలజికల్ సైన్సెస్, బాటనీ, జువాలజీ, మెడిసిన్, నెక్స్ట్ మన పల్స్ రేట్స్ చూసుకోవచ్చు, లేకపోతే బీపీ ఇవన్నీ కూడా వీటిని తెలుసుకోవడంలో మనకి ఎంతగానో మనకి స్టాటిస్టిక్స్ యూజ్ అవుతుంది. కెమిస్ట్రీలో మనం ల్యాబ్స్ మనం వెళ్తుంటాము, మనకి ఆ కెమికల్స్ సంబంధించిన వాళ్ళు ప్రాక్టికల్ చేసి చూపిస్తారు. ఆ వాటి డేటాని వాళ్ళు శాంప్లింగ్ తీసుకోవడం, ఎస్టిమేట్ చేయడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఫిజిక్స్ అంటే మనకు తెలిసిందే, ఒక
చాలా మనకి బయట మన ర్యాకెట్స్ ప్రయోగం చేసేటప్పుడు కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు స్టాటిస్టిక్స్ బేస్ చేసుకుని ఆస్ట్రానమీలో కావచ్చు, జియాలజీలో కావచ్చు, వీళ్ళు మనకి యూజ్ చేస్తారు. బాటనీ సైడ్ వచ్చేసరికి ప్లాంట్ లైఫ్ కావచ్చు, జువాలజీలో కూడా మనకి ఎంతగానో మనకి స్టాటిస్టిక్స్ యూజ్ అవుతూ ఉంటుంది. ఇలా ఈ సెక్టర్స్ లో కూడా స్టాటిస్టిక్స్ డీల్ చేస్తారు. మెడిసిన్ కి వచ్చేసరికి ఒక డ్రగ్ కనిపెట్టి ఆ డ్రగ్ బయటకు వెళ్ళిన తర్వాత అది ఎంత పాజిటివ్ రియాక్షన్ ఇస్తుందా, నెగిటివ్ రియాక్షన్ ఇస్తుందా, లేకపోతే మనకి చిన్న ర్యాబిట్స్ మీద వీటి మీద కూడా ప్రాక్టికల్స్ చేసి మనకి మెడిసిన్ బయటకు వెళ్తుంది కదా, వాటిని కూడా ఏ విధంగా వీళ్ళు గంటకి శాంప్లింగ్ తీసుకొని ఆ డేటాను కూడా స్టాటిస్టికల్ టూల్స్ ఉపయోగించి వాళ్ళు ఒక మనకి కన్క్లూజన్ రావడం అనేది జరుగుతుంది. ఇలా మనకి స్టాటిస్టిక్స్ ఫిజికల్ సైన్సెస్ లో యూజ్ అవుతుంది, న్యాచురల్ సైన్సెస్ లో కూడా మనకి యూజ్ చేస్తారు దీన్ని. నెక్స్ట్ స్టాటిస్టిక్స్ అండ్ బిజినెస్. మీకు తెలిసిందే బిజినెస్ సెక్టర్ అనగానే ముందు ప్రజెంట్ అగ్రికల్చర్ సెక్టర్, సర్వీస్ సెక్టర్ తో పాటు మనకి బిజినెస్ సెక్టర్ ఎంతగానో దేశ ఆర్థిక వ్యవస్థకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ బిజినెస్ సెక్టర్ లో మనకి చాలా విషయాలు ఉంటాయి. మార్కెటింగ్, ప్రొడక్షన్, నెక్స్ట్ సేల్స్ గురించి, అకౌంటింగ్, పర్చేజ్, ఇలా మనకి చాలా సెక్టర్స్ అయితే మనకి ఉంటాయి. ఇలా ఉండేటప్పుడు మార్కెటింగ్ అనేది వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన వస్తువులు ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవాలి, ఆ మార్కెటింగ్ చేసేటప్పుడు ఎదురయ్యే ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి, ఏవే స్ట్రాటజీస్ మనం వాళ్ళు యూజ్ చేయాలి అనే వాటికి సంబంధించిన నాలెడ్జ్ కూడా స్టాటిస్టిక్స్ డేటాను యూజ్ చేసి వాళ్ళు పాలసీ మేకింగ్ చేసుకుంటారు. నెక్స్ట్ ప్రొడక్షన్. ఒక బిజినెస్ సెక్టర్ ఒక ప్రొడక్షన్ చేసేటప్పుడు కంపల్సరీ వాళ్ళ కాస్ట్ ఎంత అవుతుంది, నెక్స్ట్ అవన్నీ ఎస్టిమేట్ చేసుకుని సేల్స్ ఎంత అవుతాయి, నెక్స్ట్ ఏ మిడిల్ క్లాస్ ఎంతమంది పర్చేస్ చేస్తారు, లేకపోతే మిగతా సెక్టర్స్ వాళ్ళు ఎంత పర్చేస్ చేస్తారు, ఇవన్నీ తెలుసుకునే మనకి ఒక ఇన్నోవేటివ్ ప్రొడక్ట్ బయటకు రావాలన్నా, అది ప్రజల అభిరుచులకి అలవాటుగా లేకపోతే వాళ్ళకి ఉపయోగపడుతుందా లేదా అనేది తెలుసుకోవాలన్నా కూడా కంపల్సరీ వారి శాంప్లింగ్ చేసి ఆ డేటా ద్వారా వాళ్ళు ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేసుకుంటారు. ప్రజల కోరికలు ఎంతవరకు తీర్చగలవు, తక్కువ రేట్లు ఎక్కువ వస్తువులు ఇవ్వడమా, లేకపోతే వాళ్ళ యొక్క కోరికలు ఏ విధంగా మాక్సిమం సాటిస్ఫాక్షన్ తో తీర్చగలమా, ఇవన్నీ కూడా మనకి బిజినెస్ సెక్టర్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ సేల్స్. ఒక బిజినెస్ సెక్టర్ మెయిన్ ఎయిమ్ ప్రాఫిట్ మ్యాగ్నైజేషన్. ఏ విధంగా వాళ్ళు సేల్స్ పెంచుకోవాలి, ఏ విధంగా సేల్స్ ఏ సెక్టర్స్ మధ్య ఎక్కువ పెరుగుతాయి, వాటికి సంబంధించిన డీటెయిల్స్ వాళ్ళు తీసుకోవడం, వాటిని అనాలిసిస్ చేయడంలో కూడా సేల్స్ ఉపయోగపడుతుంది. అలాగే అకౌంటింగ్. బిజినెస్ సెక్టర్ క్రెడిట్స్ ఎంత వస్తున్నాయి, డెబిట్స్ ఎంత వెళ్తున్నాయి, ఏ సెక్టర్కి ఎంత ఖర్చు అవుతుంది, వీటిన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు. పర్చేజ్ ఏ వస్తువులు ఎవరెవరు ఎంత పర్చేజ్ లో కొనుగోలు చేస్తున్నారు, ఒక వస్తువు ఎక్కువ మనకి సేల్ అవ్వచ్చు, ఒక వస్తువు తగ్గిపోవచ్చు, ఎందుకు తగ్గిపోతుంది, ఆ వస్తువుని కూడా ఎలా మనం బాగా ఇంప్రూవ్ చేయొచ్చు అనే విషయాల్లో కూడా మనకి స్టాటిస్టిక్స్ ఇక్కడ యూజ్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇన్వెస్టర్స్. మనకు తెలుసు పెట్టుబడులు లేకుండా మనం ఏమీ చేయలేం. వస్తున్న సేవింగ్స్ ని మళ్ళీ కొంత భాగాన్ని తిరిగి పెట్టుబడి పెడితేనే మనకి బిజినెస్ సెక్టర్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఏ విషయాల మీద మనకి ఏ వస్తువుల మీద పెడితే ఇన్వెస్ట్మెంట్ డెవలప్మెంట్ బాగుంటుందని తెలుసుకోవాలన్నా, లేకపోతే క్వాలిటీ కంట్రోల్. ఇప్పుడు మనకి బిజినెస్ సెక్టర్ ప్రొడ్యూస్ చేసిన ప్రతి వస్తువుని మనకి క్వాలిటీ చెక్ చేయలేదు, అన్ని వస్తువులు చెక్ చేసేంత టైం ఉండదు. సో వాటికి ఏ వస్తువుని ఎలా సెలెక్ట్ చేసుకుని శాంప్లింగ్ అనే టెక్నిక్ యూజ్ చేసి క్వాలిటీ కంట్రోల్ అనే పద్ధతి ద్వారా వాటిని చెక్ చేసుకుంటారు. సో స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ మనకి క్వాలిటీ కంట్రోల్ ఎంతగానో వాళ్ళకి యూజ్ అవుతుంది. అలాగే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ మెయిన్ మనకి అక్కడ వర్క్ చేసే వాళ్ళకి ఏవేవి ఇన్సెంటివ్స్ కల్పించాలి, ఏ విధంగా వేజెస్ లో మార్పులు తీసుకొస్తే వాళ్ళు వర్క్ లోడ్ ఎలా తక్కువ టైంలో వాళ్ళు ఏ విధంగా వర్క్ అవర్స్ పెంచినా తగ్గించి ఏ విధంగా మనకి ప్రొడక్షన్ పెరుగుతుంది, వాళ్ళకి ఏ ఫెసిలిటీస్ కల్పిస్తే వాళ్ళు ఇంకా యాక్టివ్ గా పనిచేయగలరు అనే దాని విషయంలో కూడా స్టాటిస్టిక్స్ వాళ్ళకి ఎంతగానో యూజ్ అవుతుంది. నెక్స్ట్ స్టాటిస్టిక్స్ అండ్ రీసెర్చ్. మీకు లాస్ట్ క్లాస్ లో చెప్పాను, రీసెర్చ్ మ్యాక్సిమం మాకు ప్రాబ్లం తీసుకుని దానికి సంబంధించి సొల్యూషన్ అందించడంలో మనకి రీసెర్చ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు ఈ టైంలో రీసెర్చ్ చేసే టైంలో మీరు డేటా కలెక్షన్ వెళ్తారు. అది ప్రైమరీ డేటా తీసుకుంటారా సెకండరీ డేటా తీసుకుంటారా అనేది మీ యొక్క ప్రాబ్లం బట్టి డిపెండ్ అవుతుంది. సో మీరు అలాంటి ఆ డేటాను తీసుకుని మీరు ఎక్స్పెరిమెంట్స్ చేయాలన్నా దాని నుంచి మీరు టూల్స్ ఉపయోగించి ఏ టూల్స్ మీకు సూట్ అవుతాయి, స్టాటిస్టికల్ టూల్స్, వాటిని ఉపయోగించి మీరు ఒక అనాలిసిస్ చేసి ఒక ఇంటర్ప్రిటేషన్ ద్వారా మీరు ఏం చేస్తారు, రీసెర్చ్ ఫైండింగ్స్ చేస్తారు. ఆ ఫైండింగ్స్ మీరు సజెషన్స్ రూపంలో ఇవ్వడము, నెక్స్ట్ వాటి నుంచి ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలనే దానికి మీరు రీసెర్చ్ ద్వారా మీరు ఒక సొల్యూషన్ ఇస్తారు.
కానీ దీనికి మీరు ఆ డేటా కనుక ఇంటర్ప్రిటేషన్ చేయకపోతే, మీరు పర్ఫెక్ట్ స్టాటిస్టిక్స్ డేటా యూజ్ చేయలేకపోతే మీకు అక్కడ కన్క్లూజన్ రాంగ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మీ స్టాటిస్టిక్స్ అనేది రీసెర్చ్‌లో మనకి మెథడాలజీ రూపంలో మనకి డేటా కలెక్షన్ పర్ఫెక్ట్‌గా చేసి, దానికి సంబంధించి మనం ఏ టూల్స్ వాడి స్టాటిస్టికల్ మెథడ్స్ యూజ్ చేసి, దానికి తగ్గట్లు మీరు ఫైండింగ్స్ చేస్తారు. నెక్స్ట్ మనకి ఆల్రెడీ ఇక్కడ చెప్పాను బ్యాంకింగ్ సెక్టర్‌కి ఇక్కడ తీసుకునేసరికి సెపరేట్ బ్యాంకింగ్ సెక్టర్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తే, బ్యాంకింగ్ సెక్టర్ లేకుండా మనం ప్రెజెంట్ ఒక రోజు మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ వరకు కూడా మనం బ్యాంకింగ్ సెక్టర్‌ని యూజ్ చేస్తూనే ఉంటాం. సో దానికి కావాల్సిన డిపాజిట్స్, లోన్స్ గురించి కావచ్చు, ఇంట్రెస్ట్ రేట్, ప్రాఫిట్స్ ఇలా బ్యాంకింగ్ సెక్టర్‌లో మనకి వచ్చే క్రెడిట్స్, డెబిట్స్ కోసం కావచ్చు, అన్నింట్లో కూడా కంపల్సరీ బ్యాంకింగ్ సెక్టర్ అనేది స్టాటిస్టిక్స్ యూజ్ చేస్తూ ఉంటుంది. ఇంకా చాలా సెక్టర్స్ లో మనకి స్టాటిస్టిక్స్ అనేది విస్తరించి ఉంది. నేను మాత్రం కొన్ని మెయిన్ సబ్జెక్ట్స్ తీసుకుని సెక్టర్స్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. స్టాటిస్టిక్స్ అండ్ ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ ఫిజికల్ సైన్స్, న్యాచురల్ సైన్సెస్, స్టాటిస్టిక్స్ అండ్ బిజినెస్, స్టాటిస్టిక్స్ అండ్ రీసెర్చ్ అండ్ బ్యాంకింగ్. ఇంకా మనకి సోషల్ సైన్సెస్ లో కూడా మనకి స్టాటిస్టిక్స్ అనేది మనకి ఎంతగానో యూజ్ అవుతుంది. ఈ విధంగా మీరు ఎగ్జామ్ లో స్కోప్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అడిగితే ఇలా మీరు స్టాటిస్టిక్స్ కోసం ఇలా డిఫరెంట్ సెక్టర్స్ లో యూజ్ అవుతుంది. మనకు ఫార్కాస్టింగ్ చేయడంలో కావచ్చు, ప్రిడిక్షన్ చేయడంలోని ఇలా వివిధ రంగాలు వివిధ సబ్జెక్టులో కూడా స్టాటిస్టిక్స్ ని ఎంతగానో ఉపయోగిస్తున్నారని చెప్పేసి మీరు కన్క్లూడ్ చేస్తారు. ఓకే, ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. స్కోప్ ఆఫ్ లిమిటేషన్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్. మనం ప్రతి సబ్జెక్టు తీసుకుంటే దానివల్ల అడ్వాంటేజెస్ ఉంటాయి, స్కోప్స్ ఉంటుంది కూడా డిస్కస్ చేస్తాం. వాటితో పాటు కొన్ని లిమిటేషన్స్ కూడా ఉంటాయి మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా. అలా మనం స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ తీసుకుంటే ఇలా కొన్ని లిమిటేషన్స్ అయితే ఉన్నాయి. మనం వాటిని వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి స్టాటిస్టిక్స్ డస్ నాట్ డీల్ విత్ ఇండివిజువల్ మెజర్మెంట్స్. మేము లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం. స్టాటిస్టిక్స్ అంటే మనకి న్యూమరికల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని. అంటే మనకి సింగిల్ గా ఉన్న ఐసోలేటెడ్ గా ఉన్న డేటా గురించి ఎక్స్ప్లెయిన్ చేయదు, ఇది ఓవరాల్ అగ్రిగేట్ డేటా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుందని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం అగ్రిగేట్ గా చెప్పినప్పుడు బాగానే ఉంటుంది, కానీ మనం ఇండివిజువల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుందాం. ఎగ్జామ్ మైక్రో ఎకనామిక్స్ తీసుకుని మ్యాక్రో ఎకనామిక్స్ తీసుకోండి. ఇండివిజువల్ ఫర్మ్స్ కోసం, ఇండివిజువల్ కన్జ్యూమర్స్, ఇండివిజువల్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చినప్పుడు స్టాటిస్టిక్స్ అక్కడ మనకి యూజ్ అవ్వదు. సో ఇది మనకు ఓన్లీ స్టాటిస్టిక్స్ అంటే అగ్రిగేట్ ఆఫ్ ఫ్యాక్ట్స్, అది కూడా న్యూమరికల్ డేటాతో కలిగి ఉన్నప్పుడే మనకి స్టాటిస్టిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయగలదు. కానీ ఇక్కడ మనకి స్టాటిస్టిక్స్ డస్ నాట్ డీల్ విత్ ఇండివిజువల్ మెజర్మెంట్స్కి వచ్చేసరికి ఇది చెప్పలేదు. సింగిల్ గా ఉన్న ఐసోలేటెడ్ గా ఉన్న మనకి ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నెక్స్ట్ పాయింట్, స్టాటిస్టిక్స్ డీల్స్ ఓన్లీ విత్ క్వాంటిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్. మనకి క్వాంటిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్ అంటే న్యూమరికల్ గా ఎక్స్ప్లెయిన్ చేసే విషయాలు మాత్రమే స్టాటిస్టిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుంది. ఎగ్జాంపుల్ మీరు క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్ కూడా ఉంటాయి మనకి. ఇంటెలిజెన్స్ కావచ్చు, బ్యూటీ, హానెస్టీ, ఎఫిషియన్సీ, ఇవన్నీ కూడా మనం ఇది న్యూమరికల్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ తెలివితేటలు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం? ఇప్పుడు మనం కంపారిజన్ అయితే ఇవ్వగలం తప్ప నాకు ఇన్ని తెలివితేటలు ఉన్నాయి, లేకపోతే నాకు ఇంత అందం ఉంది, ఇంత ఎఫిషియన్సీ ఉంది అనేది మనం న్యూమరికల్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేం. అలాంటి వాటిని ఏమంటాం మనం? క్వాలిటేటివ్ గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. క్వాలిటేటివ్ వేరియబుల్స్ అంటాం. ఇలాంటి వేరియబుల్స్ వచ్చినప్పుడు మనకి స్టాటిస్టిక్స్ అక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అది ఏం చెప్తుంది? స్టాటిస్టిక్స్ ఓన్లీ విత్ క్వాంటిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్న న్యూమరికల్ డేటాని ఎక్స్ప్లెయిన్ చేయగలదు స్టాటిస్టిక్స్. క్వాలిటేటివ్ డేటాని మనం ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో అది మనం ఒక మెయిన్ లిమిటేషన్ గా తీసుకోవచ్చు. అలాగే స్టాటిస్టిక్స్ ఈజ్ వన్ ఆఫ్ ద మెథడ్స్ ఆఫ్ స్టడీయింగ్ ఏ ప్రాబ్లం. మనం స్టాటిస్టిక్స్ అనేది కొన్ని రకాల ప్రాబ్లమ్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుంది, కానీ కొన్ని రకాల ప్రాబ్లమ్స్ కూడా మనకు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రిలీజియన్ కావచ్చు, లేకపోతే కల్చరు, ఇలా ఫిలాసఫీ ఇలాంటివి తీసుకుంటే వాటి విషయంలో మనకి స్టాటిస్టిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుంది. వాటికి న్యూమరికల్ డేటా మనం యాడ్ చేయాలంటే కొద్దిగా కష్టమైన పని. సో అందుకే మనకి ఏం చెప్తుందంటే క్వాంటిటేటివ్ డేటా ఉండి ఫ్యాక్ట్స్ గురించి మాత్రమే ఇది స్టాటిస్టిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుంది తప్ప మిగతా కొన్ని విషయాలు స్టాటిస్టిక్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుంది. నెక్స్ట్, స్టాటిస్టిక్స్ కెన్ బి మిస్యూజ్డ్. ఒక్కొక్కసారి మనకి స్టాటిస్టిక్స్ అనేది మళ్ళీ మిస్యూజ్ చేసేసుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనం ఒక డేటా కలెక్షన్ చేసేటప్పుడు మనం ఒక ప్రాబ్లం తీసుకున్నాం, దానికి సరైన డేటా కలెక్షన్ మనం వెళ్ళాలి. మనం తీసుకున్న మన శాంప్లింగ్ మెథడ్స్ కావచ్చు, ప్రాబిలిటీ శాంప్లింగ్, నాన్ ప్రాబిలిటీ శాంప్లింగ్ తీసుకోవాలనుకున్నాం మనం.
ఇప్పుడు స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంపుల్ అనుకుని మనం కన్వీనియన్స్ శాంపులింగ్ తీసేసుకున్నాం అనుకోండి, మీకు వచ్చే సొల్యూషన్ ఏమవుతుంది, అది రాంగ్ వచ్చేస్తుంటుంది. మీరేమో ఒక రకమైన శాంప్లింగ్ స్టార్ట్ చేశారు, మీరు అవన్నీ చేయలేక చివరికి మళ్ళీ కన్వీనియన్స్ శాంప్లింగ్ కి ఇలా వెళ్ళిపోయారు అనుకుందాం, జడ్జ్మెంట్ శాంప్లింగ్ కి. ఆటోమేటిక్ గా ఏమవుతుంది, మీకు సొల్యూషన్ రాంగ్ వచ్చేస్తుంది. సో దాన్ని బట్టి మనం ప్రాబ్లం సొల్యూషన్ మనం ఎస్టిమేట్ ఇంటర్ప్రిటేషన్ చేసుకున్నామంటే అది మనకి పర్ఫెక్ట్ రిజల్ట్ ఇవ్వకపోగా మనకి మిస్యూజ్డ్ గా అవుతుంది. అట్ ద సేమ్ టైం మనల్ని మిస్లీడ్ చేసే ఛాన్స్ కూడా ఉంది. సో మన స్టాటిస్టిక్స్ ఒక్కొక్కసారి మనల్ని రాంగ్ గా కూడా చూపించగలుగుతుంటుంది. రిక్వైర్డ్ స్కిల్ అదేంటంటే మనకి స్టాటిస్టిక్స్ పర్ఫెక్ట్ గా రావాలి అన్నా, లేకపోతే మనం ఎంచుకున్న ప్రాబ్లమ్ కి కరెక్ట్ గా స్టాటిస్టికల్ డేటా కలెక్ట్ చేయాలన్నా, లేకపోతే స్టాటిస్టికల్ డేటాని ప్రజెంటేషన్, అనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్ చేయాలన్నా కూడా దానికి తెలిసిన నాలెడ్జబుల్ పర్సన్స్ మనం ఇన్వెస్టిగేటర్ గా తీసుకోవాలి. లేదంటే మనం ఒక ప్రాబ్లం తీసుకున్నాం, ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ తీసుకున్నాము, దానికి సంబంధించిన నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ మనం డేటా కలెక్షన్ పంపిస్తే వాళ్ళు పర్ఫెక్ట్ గా తీసుకుని వస్తారు. దానికి తెలియని నాలెడ్జ్ వాళ్ళు తీసుకొచ్చి మనం మామూలుగా డేటా కలెక్షన్ పంపించేస్తే వాళ్ళు అంత పర్ఫెక్ట్ డేటా కలెక్షన్ చేయలేకపోవచ్చు. నెక్స్ట్ మనం తీసుకున్న డేటాకి ఏ స్టాటిస్టికల్ టూల్స్ యూజ్ అవుతాయి, డిటర్మినెంట్ ఫ్యాక్టర్స్ తీసుకున్నామా, యావరేజెస్ వాడాలా, ప్లస్ స్టాండర్డ్ డీవియేషన్ యూజ్ చేయాలి, టెస్ట్ ఏవి క్యాలిక్యులేట్ చేయాలి అనే అవగాహన ఉన్న మన పర్సన్స్ తీసుకుంటేనే మనకి అప్పుడు స్టాటిస్టిక్స్ మనకు పర్ఫెక్ట్ సొల్యూషన్ ఇవ్వగలుగుతుంది. అప్పుడు మనం దానికి తగ్గట్లు పాలసీ మేకింగ్ చేయగలుగుతాం. లేదంటే రిక్వైర్డ్ స్కిల్స్ లేని వాళ్ళు తీసుకుంటే మనకి అది స్టాటిస్టిక్స్ మనకు పాపం అది మిస్యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి మిస్లీడ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం స్టాటిస్టికల్ రిజల్ట్స్ ఆర్ ట్రూ ఓన్లీ ఆన్ యావరేజ్. మనకి ఒక యావరేజ్ బేస్ చేసుకుని మాత్రమే మనకి స్టాటిస్టిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుంది. యూనివర్సల్లీ మనకి అది నిజం కాకపోవచ్చు. ఎప్పుడు ఇది కొన్ని సర్కమ్స్టాన్సెస్ లో మాత్రమే, మనకి కొన్ని కండిషన్స్ ఉన్నప్పుడు మాత్రమే అవి ట్రూ అవ్వచ్చు. మనం యూనివర్సల్గా వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసామంటే అది ఆ డేటా మనకి కరెక్ట్ కాకపోవచ్చు. సో అందుకే ఏంటంటే స్టాటిస్టికల్ రిజల్ట్స్ ఆర్ ట్రూ ఓన్లీ ఆన్ యావరేజెస్ బేస్ చేసుకుని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది తప్ప ఇది యూనివర్సల్గా వెళ్ళేసరికి మనకు వచ్చిన సొల్యూషన్ పర్ఫెక్ట్ గాని మనం చెప్పలేకపోవచ్చు. ఇది కొన్ని కండిషన్స్ బట్టే మాత్రం మనం ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. మనం ఒక థియరీ డెవలప్ చేస్తున్నామంటే కొన్ని ఎగ్జిబిషన్స్ పెట్టుకుంటాం, కొన్ని కండిషన్స్ పెట్టుకున్న తర్వాత మాత్రం మనం నెక్స్ట్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేసి దాని దగ్గర డేటా తీసుకుంటాం. మనం రీసెర్చ్ లో తీసుకున్నా కూడా మనం లిమిటేషన్స్ రాసుకుంటాము, హైపోథిసిస్ రాసి దాని తర్వాత మనం ముందుకు వెళ్తూ ఉంటాం. అలాగే ఇక్కడ మనం డేటా కలెక్షన్ చేసి ఇవన్నీ అనాలిసిస్ ఇవన్నీ చేసిన తర్వాత మనం ఒక సొల్యూషన్ అయితే వస్తుంది. యూనివర్సల్గా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అది మనకి ట్రూ అయితే అవ్వకపోవచ్చు. సో మనకి కండిషన్స్ బట్టి మనం రిజల్ట్ అనేది మనకి వస్తుంది. ఈ విధంగా మనం లిమిటేషన్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. సో ఈ విధంగా స్టాటిస్టిక్స్ ఇంట్రడక్షన్, మన ఇంపార్టెన్స్, స్కోప్, నెక్స్ట్ లిమిటేషన్స్ ఈ విధంగా మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్స్ చేయండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు దీన్ని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. ఎందుకంటే ఎగ్జామ్స్ లో వస్తుంది టాపిక్, స్కోప్ అడుగుతారు, లిమిటేషన్స్ షార్ట్ కన్నా మీకు వస్తుంది. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి చాలా ఎంతగానో యూజ్ అవుతుంది. మీరు ఎగ్జామ్ లో మన సెకండ్ కంపల్సరీ పెట్టి మీరు దానికి మీరు చెప్పిన మ్యాటర్ రాస్తే మీకు పర్ఫెక్ట్ గా మార్క్స్ అయితే వస్తాయి. దాన్ని అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తర్వాత నేను చెప్పే యావరేజ్ కావచ్చు, మీడియన్, మోడల్ ఇవన్నీ కూడా 1 by 1 చెప్తూ వెళ్తూ ఉంటాను. అవి మీకు చాలా చాలా ఉపయోగపడతాయి ఎగ్జామ్స్ లో. సో థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ వీడియోని ఇక్కడ కంక్లూడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.